अथ मंत्रपाठः। गुरुभ्यो नमः। सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము చిత్తవృత్తుల గురించి చెప్పుకుంటున్నాము. నిన్న 5 రకాల చిత్తవృత్తులు ఎలా ఉంటాయో నిన్న పూర్తిగా చెప్పుకున్నాము. అందులో ఒకసారి సంక్షేపంగా ఈ వృత్తులు అంటే ఏమిటనేది, యోగం అంటే ఏమిటనేది చూద్దాము. మనం చెప్పాము అథ యోగానుశాసనం అని చెప్పి ప్రారంభించాము. ఇక్కడి నుంచి యోగ శాస్త్రాన్ని ప్రారంభిస్తున్నాము. యోగం అంటే ఏమిటి అంటే సమాధి చెప్పాము. ఈ సమాధి ఎక్కడ ఉంటుంది అంటే చిత్తంలో ఉంటుంది. మరి ఈ చిత్తంలో ఉంటుంది. ఈ యోగం యొక్క స్వరూపం ఏంటి, యోగం యొక్క లక్షణం ఏంటి అన్నప్పుడు యోగః చిత్తవృత్తి నిరోధః. యోగం అంటే చిత్తవృత్తులను నిరోధించడమే, చిత్తంలో ఉండే ఆలోచన నిరోధించడాన్ని యోగం అంటాము. ఆ చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించినప్పుడు మన చిత్తం ఎక్కడ ఉంటుంది, ఆలోచనలు విచార పూర్తిగా నిరోధించాం. అక్కడ ఎక్కడ ఉంటుంది, చిత్తంకి ఏదో ఒకటి పని కావాలి. ఎక్కడ ఉంటుందంటే జీవాత్మ యొక్క స్వరూపంలో ఉంటుంది. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అని చెప్పారు. 3వ స్తోత్రంలో వృత్తి నిరోధం అయినప్పుడు చిత్తి శక్తి యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుందంటే తదా ద్రష్టు స్వరూపే అవస్థానం, జీవాత్మ యొక్క స్వరూపంలో ఉంటుందని చెప్పాము. నిరోధించినప్పుడు స్వరూపంలో ఉంటుంది, జీవాత్మ యొక్క స్వరూపంలో ఉంటుంది. కానీ నిరోధించినప్పుడు ఎక్కడ ఉంటుంది, ఈ చిత్తి శక్తి ఈ మనసు అనేది ఎక్కడ ఉంటుందంటే వృత్తి సారూప్యం, వృత్తి యొక్క స్వరూపంలో ఉంటుంది. వృత్తి యొక్క స్వరూపం ఎక్కడ ఉంటుంది, ఇతరత్ర ఎక్కడెక్కడైతే నువ్వు నీ మనసును లీనం చేశావో, ఏ విషయాల్లో లీనం చేశావో ఆ విషయాల్లో ఉంటుంది, వృత్తుల్లో ఉంటుంది. వృత్తి సారూప్యం, వృత్తి యొక్క స్వరూపం ఇతరత్ర భిన్న భిన్న విషయాల్లో ఉంటుంది, భిన్న భిన్న ఆలోచనలో ఉంటుంది. ఆ భిన్న భిన్న ఆలోచనలు భిన్న భిన్న వృత్తులు ఏంటివి అన్నప్పుడు మళ్ళీ 5వ సూత్రం చెప్పుకున్నాం. ఇక్కడ వృత్తి అనే శబ్దాన్ని చూసి సూత్రంలో వృత్తి శబ్దం వచ్చింది కదా, ఆ వృత్తి అంటే ఏమిటని అడిగినప్పుడు వృత్తయః పంచతయః క్లిష్ట అక్లిష్టాః అని చెప్పి 5వ సూత్రం చెప్పుకున్నాము. ఈ వృత్తులు 5 రకాలు. 5 రకాలు ఎలా ఉంటాయంటే క్లిష్ట అక్లిష్టాః, క్లిష్టాన్ని ఇచ్చేటివి అక్లిష్టాన్ని ఇచ్చేటివి 2 రకాలుగా ఉంటాయని చెప్పాము. సో 2 రకాలు. ఈ 5 ఏంటి వృత్తులు అని అడిగినప్పుడు మళ్ళీ దానికి సమాధానం కోసం ఈ 5 వృత్తులు క్లిష్టాన్ని అక్లిష్టాన్ని ఇచ్చేటువంటి, దుఃఖాన్ని కష్టాన్ని, దుఃఖాలు కష్టాలు ఇంకా సుఖాన్ని ఇచ్చేటివి ఈ క్లిష్ట అక్లిష్ట వృత్తులు ఎన్ని రకాలు అంటే 5 రకాలని చెప్పాం. ఈ 5 రకాలు ఏంటివి, ప్రమాణ విపర్యయ వికల్ప నిద్ర స్మృతయ అని 6వ సూత్రంలో చెప్పుకున్నాము. ఈ 5 వృత్తులు అనేటివి చిత్తంలో ఉంటాయి. ఎప్పుడు ఉంటాయంటే మన చిత్తం అనేది వృత్తులు నిరోధించినప్పుడు ఇటువంటి ఈ 5 వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో ఉంటుంది. అన్ని వృత్తులు సూక్ష్మ రూపంలో, సూక్ష్మాతి రూపంలో న్యూనాధికం అన్ని ఉంటాయి. కాబట్టి ఒకటి ప్రబలంగా ఉంటుంది. 5 వృత్తులు ఎల్లప్పుడూ ఉంటాయి కాబట్టి ఒకటి ప్రధానంగా ఉంటుంది, ఒకటి అప్రధానంగా ఉంటుంది. ఆ రకంగా ఏదో ఒక వృత్తిలో ఉంటుంది. ఆ వృత్తులు ఏంటో మనం ఒక్కొక్క వృత్తి గురించి చెప్పుకున్నాం. ప్రమాణం అంటే మొట్టమొదటి ప్రమాణ వృత్తి అని చెప్పాం. ప్రమాణంలో ప్రత్యక్షము, అనుమానము, ఆగమం ఈ ప్రమాణాన్ని అని చెప్పి చెప్పుకున్నాము. అంటే ఒక వృత్తి ఎలా ఉంటుంది, ప్రత్యక్షంలో ఉంటుంది, లేదా అనుమానంలో ఉంటుంది, లేదా ఆగమంలో ఉంటుంది చెప్పాం. విపర్య వృత్తి అనేది ఇది మిథ్యా జ్ఞానం. ఎందుకంటే తద్రూప స్థితిలో ఉండదు, అందుకే అతద్రూప ప్రతిష్టం అని చెప్పాం. 8వ సూత్రంలో విపర్యయో మిథ్యా జ్ఞానం అతద్రూప ప్రతిష్టం. విపర్యమని మిథ్యా జ్ఞానం, ఎందుకు తద్రూప ప్రతిష్టంగా ఉండదు, అతద్రూప ప్రతిష్టం, ఏదైతే ఎలా ఉందో అలా ఉండకుండా విపరీతంగా ఉంటుంది, దాన్నే మిథ్యా జ్ఞానం అని చెప్పాము. ఆ వృత్తిలో కూడా ఉంటుంది మన మనసు. ఇంకే ఎక్కడ ఉంటుందంటే వికల్ప వృత్తి. వికల్ప వృత్తి అంటే 9వ సూత్రం చెప్పాం. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్దాన్ని ఉచ్చరించినప్పుడు ఏదైతే జ్ఞానం ఉత్పన్నమవుతుందో ఆ శబ్ద జ్ఞానం ఉంది, కానీ ఆ వస్తువు అక్కడ లేదు. వస్తు శూన్య. శబ్ద జ్ఞానాన్ని శబ్దం అయితే అర్థాన్ని అనుసరిస్తుంది,
శబ్ద జ్ఞానానుపాతి, శబ్దం యొక్క జ్ఞానాన్ని అనుసరిస్తుంది. కానీ అక్కడ వస్తువు శూన్య, వస్తువు లేదు. అర్థం ఉంది, జ్ఞానం ఉంది, కానీ ఈ శబ్దం యొక్క ఈ అర్థం ఉంది, కానీ అక్కడ వస్తువు లేదు. దాన్ని వికల్ప వృత్తి అంటాం. లేదు కాబట్టి వికల్ప వృత్తి అని చెప్పాం. ఉంటే అది వేరే ఆ స్థితిలోకి వచ్చేది కాదు. లేదు కాబట్టి ఇక్కడ వికల్ప వృత్తి అంటున్నాం. కాబట్టి ఇది కూడా క్లిష్ట వృత్తి. మనకు శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. నేను చెప్పాము కదఘోష్ అంటే కుందేలు కొమ్ములు, అవి మనం కుందేలు కొమ్ములు అని చెప్పి దాని యొక్క అర్థం అవుతుంది. మన కుందేలుకు కొమ్ములు ఉంటాయనేది. కొత్త వ్యక్తికి నిజంగా కుందేలు, తెలియని వ్యక్తి కుందేలు కొమ్ములు అంటే ఏ విధంగా అయితే అన్య పశువుల్లో కొమ్ములు చూశాడో అదే కుందేలుకు చూడడానికి కూడా ప్రయత్నం చేస్తాడు. అది వికల్పిత. వాస్తవంగా శబ్దం ఉంది, శబ్దం యొక్క జ్ఞానం ఉంది, కానీ అక్కడ వస్తువు లేదు. నిజంగా అలాంటి స్థితి లేదు. దాన్ని వికల్ప వృత్తి అని చెప్పాము. నెక్స్ట్ వృత్తి వచ్చేసి అభావ ప్రత్యయాలంబన వృత్తి నిద్ర. అభావ ప్రత్యయం అంటే, అభావ ప్రత్యయం అంటే జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానము, స్వప్నావస్థ యొక్క జ్ఞానం అనేది వాటి యొక్క జ్ఞానం అభావం అంటే లేదు అంట. అంటే స్వప్నావస్థ యొక్క జ్ఞానావస్థ యొక్క స్థితిని తెలుసుకోవడం అనుకుంటాం. ఈ స్వప్నావస్థలో నా స్థితి ఇలా ఉంది, జాగ్రత్త అవస్థ నా స్థితి ఇలా ఉంది. వాటి యొక్క జ్ఞానం అనేది అంటే అభావం, నాకు ఇలా ఉంది ఇలా ఉందని తెలుసుకోవడమే జ్ఞానం ఏదైతే ఉందో ఆ అభావృత్తే ఆ స్వప్నావస్థ జ్ఞానానికి, జాగ్రత్త అవస్థ యొక్క జ్ఞానానికి కారణం, ముఖ్య కారణం ఏదైతే ఉందో తమోగుణం. ఆ తమోగుణ వృత్తి ఇక్కడ మనం నిద్రావృత్తి కిందకి తీసుకున్నాము. దీన్ని ఇది కూడా చిత్తంలో మనకు క్లిష్ట వృత్తి ఉంటుంది, అక్లిష్ట వృత్తి కూడా ఉంటుంది. రెండు రకాలుగా ఉంటాయి. ఇప్పుడు చూద్దాం దాన్ని. అదేవిధంగా స్మృతి వృత్తి, నిద్రావృత్తి తర్వాత స్మృతి వృత్తి. నేను చెప్పుకున్నాం అనుభూత విషయ అసంప్రమోష స్మృతి అని చెప్పి 11వ సూత్రంలో చెప్పుకున్నాము. అనుభూత విషయ అంటే అనుభవించినటువంటి, అనుభూతి పొందినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పునః స్మరణం చేసుకోవడాన్ని స్మృతి వృత్తి అంటాము. అంటే ఆత్మ ఏ విషయాన్నైతే అనుభూతిని పొందిందో, ఏ విషయాన్ని అనుభవించిందో, అవి సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, ఏదైనా కావచ్చు, వాటిని పునః స్మరణం చేసుకొని ఏదైతే మనకు వృత్తి కలుగుతుందో, మళ్ళీ స్మరణ చేసుకోవడానికి ఏదైతే వృత్తి పనిచేస్తుందో దాన్ని స్మృతి వృత్తి అని చెప్పాము. ఈ స్మృతి వృత్తి కూడా చిత్తంలో ఉంటుంది. ఈ రకంగా మనం ఈ చిత్త వృత్తులు మనసులో ఉంటాయని చెప్పాము. ఇవి ఎప్పుడు ఉంటాయంటే మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తులు నిరోధించినప్పుడు, ధ్యానావస్థ కాకుండా అన్య వ్యుత్థానవస్థలో ఉన్నప్పుడు మన మనస్సు అనేది, మన చిత్తం అనేది ఈ వృత్తుల్లో ఏదో ఒక వృత్తిలో ఉంటుంది. అందుకే చెప్పాను స్మృతి వృత్తి అనేటివి ఈ వృత్తులు ఎక్కువగా, మొత్తం ఒక స్మృతి వృత్తే కాదు, అన్ని వృత్తులు ప్రమాణ, విపర్యయ, వికల్ప, నిద్రా, స్మృతి, ఈ వృత్తులు ఎటువంటివి సుఖ దుఃఖ మోహాత్మికాహ అని చెప్పాను. ఈ సుఖాన్ని ఇచ్చేటివి, దుఃఖాన్ని ఇచ్చేటివి, మోహాన్ని ఇచ్చేటివి అంటే 3 స్వరూపాలు కలిగి ఉన్నాయంట ఈ వృత్తుల్లో. మనం ఎక్కువగా సుఖంలో, మోహంలో, దుఃఖంలో ఏదో ఒక వృత్తిలో ఉంటాం ఖచ్చితంగా. అందుకే సుఖ దుఃఖ మోహాత్మికాహ అని చెప్పాం. అందుకే ఈ సుఖ దుఃఖ మోహాలను క్లేశాల కింద భావించారు. ఈ క్లేశాలు మనకి ఇప్పుడు తర్వాత వస్తాయి. అవి సంక్షేపంగా సుఖానుసాయి రాగ, సుఖాన్ని ఏదైతే పొందామో, అనుభూతిని పొందామో వాటిని మాటి కావాలనుకొని వాటి వైపు అనుసరించడమే ఇది రాగం కింద చెప్పాము. ఏదే విధంగా దుఃఖాన్ని అనుభూతిని పొందామో ఆ దుఃఖాన్ని ద్వేషిస్తూ వాటికి స్మరణ చేసుకుంటూ ఏదైతే వృత్తి ఉందో దాన్ని ద్వేషం అని చెప్పాము. ఇంకా మోహం అనేది అవిద్యా రూపంలో ఉంటుంది, అంధకారంలో ఉంటుంది కాబట్టి అది మోహము. ఇటువంటి స్థితి అనేది మనకు ఈ వృత్తుల్లో కనిపిస్తుంది. కాబట్టి ఈ వృత్తులు నిరోధించుకోవాలి. అందుకే ఏతాహ సర్వాహ వృత్తే నిరోధవ్య, ఈ 5 వృత్తులు నిరోధించాలి. అలా నిరోధించినప్పుడు ఆసాం నిరోధే, వీటిని నిరోధించినప్పుడు, ఈ 5 వృత్తులు నిరోధించినప్పుడే సంప్రజాతోవా సమాధి, అసంప్రజాతోవా సమాధి భవతి అని చెప్పాం. అంటే సంప్రజాత సమాధి కానీ అసంప్రజాత సమాధి కలగాలంటే ఈ వృత్తులు ఉన్నంతసేపు మనకు ఈ సమాధి కలగదు. మరి వృత్తులు ఉన్నంతసేపు సమాధి కలంటే వీటిని ఏం చేయాలి, వీటిని ఎలా నిరోధించాలి, వీళ్ళు ఉండకూడదని చెప్పాం, వృత్తులు చెప్పాం, వాటిని ఎలా నిరోధించాలి, వాటి యొక్క ఉపాయం ఏంటి, అది మనం ఈరోజు చెప్పుకోబోతున్నాం. 12వ సూత్రంలో చూడండి. 12వ సూత్రానికి అవతరణిక పైన ఇచ్చాడు. ఇది పృష్ఠ సంఖ్య 39. మీ దగ్గర పుస్తకాలు ఉన్నాయి కదా, చూసుకోండి. లేదంటే స్క్రీన్ మీద కూడా కనిపిస్తుంది. పుస్తకం లేని వాళ్ళు PDF కూడా ఉంది మీకు, ఆ PDF లో కూడా చూసుకోవచ్చు. 39వ పేజీ పుస్తక సంఖ్యతో చూసుకోండి. 12వ సూత్రానికి అవతరణిక. అథ ఆసాం నిరోధే, అథ ఆసాం నిరోధే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు స్క్రీన్ మీద కనిపిస్తుంది, లేని వాళ్ళు చూసుకోండి. అథ ఆసాం నిరోధే, దీనిపైన అవతరణిక కూడా ఉందండి, అది కూడా పెట్టాలి. అభ్యాసం 12కి సూత్రానికి అభ్యాస వైరాగ్యాభ్యం తన్ నిరోధ, దానిపై చిన్న అవతరణిక ఉంది. అస్తు. అథ ఆసాం నిరోధే క ఉపాయ ఇది, కహ ఉపాయ ఇది
అంటే ఉపాయాలేంటి? ఆసాం నిరోధం అంటే ఈ వృత్తులను నిరోధించడంలో ఉపాయాలేంటి? ఏ ఉపాయంగా మనం వీటిని నిరోధించుకోవచ్చు? ఈ వృత్తులు ఉన్నంతసేపు సంప్రదాయ సమాధి కానీ అసంప్రదాయ సమాధి కానీ మనకు కలగదు. వీటిని నిరోధించాలంటే ఉపాయం ఏంటంటే దీనికి ఒక సూత్ర మహర్షి పతంజలి స్పష్టంగా చెప్పాడు. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ. అభ్యాసం చేత వైరాగ్యం చేత తత్ నిరోధ, వాటిని నిరోధించవచ్చు. ఏం చెప్పాడు? ఒకటే సూత్రంలో చెప్పాడు. దీంట్లో తాత్పర్యం మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అభ్యాసం ద్వారా వైరాగ్యం ద్వారా మనం వీటిని నిరోధించాలి. తన్ నిరోధ. ఈ వృత్తులను అభ్యాసం చేత వైరాగ్యం చేత నిరోధించవచ్చు. ఇది అభ్యాసం అంటే ఏమిటి, వైరాగ్యం అంటే ఏమిటి అనే విషయాన్ని తీసుకొని ఈ సూత్రంలో ఉండే శబ్దాలు తీసుకొని మహర్షి వ్యాస దీన్ని కొంచెం వ్యాఖ్యానించి మనకు చెప్తున్నారు. చూసుకోండి. వ్యాస భాషంలో చిత్త నది నామ ఉభయతో వాహిని, నామోభయతో వాహిని, ఇక్కడ నామ ప్లస్ ఉభయ గుణసంధి అయిపోయింది. చిత్త నది నామ ఉభయతో వాహిని వహతి కళ్యాణాయ. చిత్త నది నామ ఉభయతో వాహిని వహతి కళ్యాణాయ వహతి పాపాయచ. ఈ చిత్త నది అనేది అంటే ఈ చిత్తం, ఇప్పుడు మన చిత్త వృత్తులు చెప్పుకుంటున్నా, ఈ చిత్తం ఎక్కడ ఎలా ఉంటుందంట? చిత్త నది నామ ఉభయతో వాహిని, రెండు వైపులా ప్రవహిస్తుందంట. ఈ చిత్తం ఎలా ప్రవహిస్తుంది? రెండు వైపులా, ఉభయతో వాహిని, రెండు వైపులా వహతి ప్రవహిస్తుంది. ఎక్కడ? కళ్యాణాయ వహతి పాపాయచ. కళ్యాణం వైపు అంటే ముక్తి వైపు వెళ్తుంది, లేదంటే పాపాయచ లేదా పాపం వైపు వెళ్తుంది, లేదా శ్రేయ మార్గం వైపు వెళ్తుంది, లేదా ప్రేమ మార్గం వైపు వెళ్తుంది. అంటే ఏం కావాలన్నా కూడా, నువ్వు కళ్యాణం కావాలనుకున్నా నీ చిత్తమే కారణము, నీవు పాపం వైపు వెళ్ళాలనుకున్నా అధోగతి వైపు వెళ్ళాలనుకున్నా ఆ చిత్తమే కారణం రెండింటికి. అందుకే చెప్పాం, మనహ ఏవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో. బంధనంలోకి తీసుకురావాలన్నా ఈ మనసే, ఈ చిత్తమే. నీకు ముక్తి వైపు తీసుకోవాలని కూడా ఇదే కారణము. అందుకే ఈ చిత్త నది అనేది, చిత్తరూపి నది అనేది ఎలా ఉంటుంది? చిత్త నది నామ ఉభయతో వాహిని, రెండు వైపులా వహతి, రెండు వైపులా ప్రవహిస్తుంది. ఎక్కడ అంటే కళ్యాణాయ వహతి పాపాయచ, కళ్యాణం వైపు పాపం వైపు ఇదే తీసుకెళ్తుంది. సో దానికి విశదీకరించి చెప్తున్నాడు. యాతు కైవల్య ప్రాగ్భార వివేక విషయ నిమ్న సా కళ్యాణవహ. అంటే ఏ వృత్తి అయితే, ఏ చిత్తవృత్తి అయితే కైవల్య ప్రాగ్భర, కైవల్యం వైపు అంటే ముక్తి వైపు తీసుకెళ్తుందో, ఇంకా వివేక విషయ నిమ్న, వివేక ఖ్యాతి కలిగేటువంటి అంటే విశిష్టమైన జ్ఞానం కలిగేటువంటి వైపు తీసుకెళ్తుందో, అటువైపు మ్రగ్గుతుందో, అటువైపు చూపిస్తుందో, అది కళ్యాణవాహ. అంటే ఏ చిత్తవృత్తిలో అయితే అంటే ముక్తి వైపు వెళ్ళాలని చెప్పి కోరిక ఆకాంక్ష కలుగుతుందో, అటువంటి వివేక విషయం అంటే వివేకాన్ని ఇచ్చేటువంటి, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి విషయం ఏదైతే ఉందో, అటువైపు మన మనసు చిత్తం ఆలోచిస్తుందంటే, అటువైపు వెళ్తుందంటే అది కళ్యాణం వైపు వెళ్తుంది. అందుకే సా కళ్యాణవాహ, కళ్యాణం వైపు ప్రవహిస్తుంది చిత్త నది. లేదా ఎలా ప్రవహిస్తుంది? ఇంకోటి, సంసార ప్రాగ్భార. మన ఆలోచనలు, మన విచారం, మన చిత్తం ఎలా ఉంది? సంసార ప్రాగ్భార అంటే సంసారం వైపు ప్రవహిస్తుంది. సంసార ప్రాగ్భార, సంసారం వైపు ప్రవహిస్తుందంటే అవివేక విషయ నిమ్న ఉంటుంది, అవివేకం ఉంటుంది, అజ్ఞానం ఉంటుంది. సంసారం వైపు మన ఆకర్షణ కలుగుతుందంటే అవివేక విషయ నిమ్న, అవివేకం వైపు మన విషయాలు నిమ్నంగా ఉంటాయి, అటువైపు వెళ్తూ ఉంటుంది. అందుకే అది పాపవహ అంటే పాపం వైపు తీసుకెళ్తుంది. ఈ చిత్తనది రెండు రకాలుగా మనకు కళ్యాణం వైపు తీసుకునే విచారణ కలిగిస్తుంది, లేదా పాపం వైపు తీసుకొని పోయేటువంటి విచారణను కలిగిస్తుంది. కాబట్టి రెండు రకాలు చెప్పారు. అందుకే తత్ర వైరాగ్యేన విషయస్త్రోత కిలీక్రియతే. కాబట్టి ఈ చిత్త అనేది రెండు రకాలుగా ప్రవహిస్తుంది. ఒకటే కళ్యాణ ప్రాగ్భర, కళ్యాణ వైపు ప్రవహిస్తుంది. ఆ కళ్యాణ వైపు ప్రవహించినప్పుడు మన వివేక విషయం నిమ్న అవుతుంది. అంటే వివేక జ్ఞానం, ధర్మము, జ్ఞానము ఇవన్నీ యథార్థ జ్ఞానం వైపు తీసుకెళ్తుంది. లేదా సంసార ప్రాగ్భార, సంసారం వైపు మన చిత్తవృత్తి ఉందనుకోండి, అప్పుడు అవివేక విషయ నిమ్న, అవివేకం వైపు తీసుకెళ్తుంది, అజ్ఞానం వైపు తీసుకెళ్తుంది అని చెప్పుకున్నాము. అది పాపవహ అంటే పాపం వైపు నది ప్రవహిస్తుంది, పాపం వైపు తీసుకెళ్తుంది అని చెప్పుకున్నాము. కాబట్టి వీటిని ఏం చేయాలి, వీటిని ఎలా నిరోధించాలి అంటే తత్ర, ఆ రెండు స్థితుల్లో తత్ర వైరాగ్యేన విషయ స్త్రోత కిలీక్రియతే. తత్ర అంటే ఈ కైవల్య ప్రాగ్భర, సంసార ప్రాగ్భర వీటిని ఏం చేయాలంటే తత్ర వైరాగ్యం ద్వారా విషయ స్త్రోత, విషయం ఏదైతే ఉందో కిలీక్రియతే, వైరాగ్యం ద్వారా దీన్ని నిన్నం చేయవచ్చు, తక్కువ చేయొచ్చు. వైరాగ్యం ద్వారా ఏం చేయొచ్చు అంట? దీన్ని తక్కువ చేయొచ్చు. అంటే వీటిని నశింప చేయొచ్చు. మనలో వైరాగ్యం ఉందనుకోండి, కిలీక్రియతే నాశనం చేయొచ్చు అన్నమాట. వైరాగ్యం ద్వారా ఈ సాంసారిక విషయాలు ఏవైతే ఉన్నాయో వైరాగ్యం కలిగినప్పుడు ఇవి
శిథిలం అయిపోతాయి, నష్టం అయిపోతాయి, అటువైపు విచారాలు మనం నిమ్నం చేసుకోవచ్చు, అంటే తక్కువ చేసుకోవచ్చు. అంటే మన వివేక ఖ్యాతి యథార్థ జ్ఞానం కలిగినప్పుడు సాంసారిక విషయాల పట్ల అశ్రద్ధ కలుగుతుంది, అవైరాగ్యం కలుగుతుందన్నమాట. కాబట్టి వివేక వైరాగ్యం ద్వారా మనం విషయాల యొక్క ప్రవాహాన్ని కిలీక్రియత నాశనం చేయవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది? వివేక దర్శనాభ్యాసేన వివేక స్త్రోత ఉద్ఘాట్యతే. ఇలా వైరాగ్యం ద్వారా ఏదైతే విషయ వస్తువు ఉందో వాటిని నష్టం చేయడం వలన ఆ వివేకం ద్వారా వివేక దర్శనాభ్యాసన, అలాంటి వివేకం యథార్థ జ్ఞానం వలన దర్శనం చేసుకోవడం వలన వివేక స్త్రోతో ఉద్ఘాటితే, వివేకం అంటే యథార్థ జ్ఞానం, యథార్థమైనటువంటి స్థితి మనకు మన మనసులో మన చిత్తంలో ప్రవహించడం వల్ల ఆ స్థితి మనకు ఉద్ఘాటితం అవుతుంది, ప్రకటిస్తున్నమాట. అంటే మన వైపు ఎల్లప్పుడూ కూడా జ్ఞాన స్థితి వైపే, ధర్మం వైపే, జ్ఞానం వైపు వెళ్ళాలని చెప్పి, యథార్థ జ్ఞానం వైపు, ముక్తి వైపు వెళ్ళాలని చెప్పి ఆలోచన తీవ్రంగా అవుతుంది మన చితి శక్తిలో. అందుకే వివేక దర్శనం ద్వారా వివేక స్త్రోత ఉద్ఘాట్యం, మన వివేకము వైరాగ్యం అనేది, జ్ఞానం అనేది ఉద్ఘాటితంగా మనలో స్ఫురణ చెందుతుంది. ఇది ఉభయతాధీన చిత్తవృత్తి నిరోధ. అందుకే ఈ చిత్తవృత్తి నిరోధ అనేది ఉభయతా వాహిని, రెండు వైపులా ప్రవహిస్తూ ఉంటుంది. అది మనం ఆత్మ ఎటువైపు కావాలంటే అటువైపు వెళ్ళిపోవచ్చు, మరలించుకోవచ్చు. కాబట్టి వీటిని ఎటువైపు మరలించాలి, ఎటువైపు మరలించకూడదు అనేది ఈ మనకు అభ్యాసం, వైరాగ్యం ద్వారా అది తెలుసుకోవచ్చు. కాబట్టి అభ్యాసం ఎలా చేయాలి, వైరాగ్యం అంటే ఏమిటి? ఇప్పుడు వైరాగ్యం ఉంటే, అభ్యాసం ఉంటే నిరోధించుకోవచ్చు అని చెప్తున్నాము. ఈ రెండింటికి కారణం వివేక జ్ఞానం కావాలి. వివేక జ్ఞానం ఎలా కలుగుతుంది? వివేకం అంటే ఏమిటి? ఇప్పుడు అభ్యాసం, వైరాగ్యం అనేటివి రెండు రకాల సాధనాలు. మన చిత్తంలో ఉన్నటువంటి వృత్తుల్ని నిరోధించడానికి ముఖ్యంగా ఈ సూత్రం ఏం చెప్తుందంటే, అభ్యాస వైరాగ్యం అనేది రెండు సాధనాలు ఇచ్చారు ఇక్కడ. ఎందుకు? చిత్తంలో ఉండే వృత్తుల్ని నిరోధించడం కోసము. ఈ సాధనాలు ఎలా నిరోధించాలి, ఈ సాధన ద్వారా ఎలా మనం చిత్తవృత్తిని నిరోధించాలి అంటే దీనికి ఒక ఉపాయం చెప్పాడు. వాటిని ప్రాప్తి పొందడం కోసము, ఈ వృత్తులు నిరోధించడం కోసం ఏ రకంగా వీటిని ఉపయోగించుకోవాలని దానికి సమాధానం ఏం చెప్పాడంటే, వీటి యొక్క పరిజ్ఞానం యథార్థంగా తెలుసుకోవాలంటే దాంట్లో ఈ అభ్యాసంలో వైరాగ్యం ద్వారా చేసినప్పుడు దాంట్లో సాధక బాధకలు ఏంటో మనకు తెలుస్తాయన్నమాట. కాబట్టి ఈ వైరాగ్యం ఎలా అవుతుంది, అభ్యాసం ఎలా చేసుకోవాలంటే ముందుగా మనకు ఆ వస్తువు పరిజ్ఞానం యథార్థంగా తెలిసి ఉండాలి. యథార్థంగా తెలుసుకోవడానికి మనం ఒక వృత్తి చెప్పుకున్నాం, ప్రమాణ వృత్తి అని చెప్పి. ఆ ప్రమాణం, ప్రత్యక్షము ప్రమాణము ద్వారా మనము సత్యాసత్యాలు తెలుసుకోవాలి. అంటే సత్యాసత్యం తెలుసుకున్నప్పుడు సత్యాన్నే గ్రహిస్తాము, అసత్యాన్ని వదిలిపెడతాం అనమాట. అప్పుడు సత్యం గ్రహించమే అనే వృత్తి ఏర్పడింది అనుకోండి, అసత్యం ఆటోమేటిక్ వదిలేస్తాం అనమాట. అది ఒక వృత్తి. ఇట్లా సత్యాసత్యము, ధర్మాధర్మము, న్యాయ అన్యాయము తెలుసుకున్నప్పుడు, యథార్థంగా మనకు బోధపడినప్పుడు మనలో వైరాగ్యం కలుగుతుంది. అంటే ధర్మం చేయాలి, మంచి చేయాలని చెప్పి నీలో ఒక వైరాగ్యం ఏర్పడుతుందన్నమాట. అంటే జడ చేతనములు వేరుగా ఉంటే ధర్మాధర్మాల గురించి, శుభ అశుభాల గురించి యథార్థంగా పరిజ్ఞానం అయినప్పుడు మనకు వివేకం కలుగుతుంది. ఆ వివేకం వలన మనము ఈ చిత్తవృత్తి నిరోధించుకోవచ్చు. అంటే మన ఈ వివేకం కలగాలి అంటే కూడా ఏం చేయాలి? కేవలం ధర్మాగ్ని, శుభము అశుభము ఇవన్నీ మనకు తెలియాలంటే, న్యాయం అన్యాయం తెలియాలంటే, యథార్థంగా తెలియాలంటే, సత్యం అంటే అసత్యం అంటే ఏమిటి తెలియాలంటే ఏం చేయాలి? ఏం చేస్తే మనకి ఇలా కలుగుతాయి అన్నప్పుడు దానికి ఒక సమాధానం చెప్పాను. నువ్వు చెప్పుకున్నాము. ఏం చెప్పాను? మనము ఇటువంటి వివేకం కలగాలి అంటే, వివేక జ్ఞానం కలగాలి అంటే మనం సజ్జన సాంగత్యం చేసుకోవాలి. అంటే సత్యవాది, సత్యమాని, సత్యకారి, యోగాభ్యాసి ఇలాంటి సాధక పురుషులు ఎవరైతే ఉన్నారో వారి సాంగత్యంలో ఉండాలి. ఇప్పుడు సత్యవాది ఎల్లప్పుడూ సత్యమే చెప్తూ ఉంటాడు, అటువంటి సజ్జన సాంగత్యం చేయాలి. ఎప్పుడు సత్యాన్ని నమ్ముతాడు, సత్యాన్ని స్వీకరిస్తాడు, అటువంటి సజ్జన సాంగత్యం చేయాలి. లేదా సత్యకారి, సత్యాన్ని అనుసరించి ఏదైనా పని చేసేవారు ఉంటారు, అటువంటి యొక్క వ్యక్తి యొక్క పురుషుని యొక్క సాంగత్యం చేయాలి. ఏదంటే యోగాభ్యాసి, యోగం చేస్తూ ఉంటారు. అటువంటి సజ్జన సాంగత్యం వల్ల ఇంకా వైదిక విద్వాంసులు ఎవరైతే ఉన్నారో, వేదానుకూలంగా నడిచేటువంటి విద్వాంసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సజ్జన సాంగత్యం ఉండడం వలన మనకి ఈ వివేకం కలుగుతుందన్నమాట. ఆ వివేకం కలిగినప్పుడు, ఆ పరిజ్ఞానం యథార్థంగా తెలిసినప్పుడు నీలో ఆలోచనలు ఖచ్చితంగా తెలుస్తాయి. నేను ఏంటి అసలుకి, ఈ శరీరం అంటే ఏమిటి, ఈ ఇంద్రియాలంటే ఏమిటి, ఈ సృష్టి అంటే ఏమిటి, ఇలాంటి ఆలోచనలు నీలో కలుగుతాయన్నమాట. ఎప్పుడు సజ్జన సాంగత్యం వల్ల, సజ్జనులు ఎప్పుడు యథార్థ జ్ఞానం తెలుసుకోవడం కోసం ప్రయత్నం చేస్తుంటాడు. ఇలా యథార్థంగా తెలుసుకోవడం వల్ల ముందు నీలో స్ఫురణ కలుగుతుంది. అసలు నేనేంటి, ఈ శరీరం ఏంటి, ఇంద్రియాలు ఏంటి ఏమిటి, ఈ సృష్టి ఏమిటి, ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు, ఈ సృష్టి తనకే తాను స్వయం తయారైందా? ఇప్పుడు వైజ్ఞానికులు అంటూ ఉంటారన్నమాట, ఈ సృష్టి ఎవరు ఉత్పన్నం చేయలేదు, తనకే తాను
ఆ మొదటి నుంచి అనాది కాలం నుంచి నడుస్తూనే ఉంది. ప్రక్రియ అలాగే ఉంటుంది. చిన్న చిన్న ఖండ ప్రళయాలు వస్తూ ఉంటాయి. నిజంగా వాస్తవం అలాగేనా? ఈ సృష్టి యొక్క నిర్మాణం ఏంటి? ఈ సృష్టిని ఎవరు తయారు చేశారు? ఇది అనాది కాలం నుంచి ఉందా? అసలు జన్మ అంటే ఏమిటి? ముందు ఈ జన్మ ఎందుకు కలిగింది నాకు? ఈ జన్మ తర్వాత మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? మరణించిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? ఈ ధనము సంపత్తి ఇవన్నీ కూడా, ఈ ధన సంపత్తి ఏవైతే ఉన్నాయో, సంసారం ఏవైతే ఉన్నాయి, ఇవన్నీ కూడా జీవాత్మతో వస్తాయా మనకు? అసలు ఏంటి ఈ జీవాత్మ యొక్క స్వరూపం ఏంటి? ఈ మానవ యొక్క స్వరూపం ఏంటి? ఎందుకు వచ్చాం? వీటి యొక్క ఆలోచనలు మనం చేస్తూ ఉన్నాయంటే మనలో వివేక ఖ్యాతి కలుగుతుంది. అంటే వివేక అంటే వైరాగ్యం వస్తుందన్నమాట. ఓ వీటిని నేను తెలుసుకోవాలి, నా గురించి నేను తెలుసుకోవాలి, ఈ సృష్టి గురించి తెలుసుకోవాలి, ఈ జన్మ గురించి తెలుసుకోవాలి, ఈ చనిపోయిన తర్వాత ఈ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది, నా కర్మలు ఎలా ఉన్నాయి, కర్మబంధాలు ఎలా ఉన్నాయి, సంసారంలో ఎటువైపు వస్తాం, ఇటువంటి విషయాల మీద మనకు ఆలోచన స్ఫురణ కలుగుతుంది. అలా కలిగినప్పుడు ఈ వివేకం ద్వారా మనము చిత్తంలో ఉండే వృత్తులను, ఇది కాదు నా వాస్తవిక స్వరూపం, నేను ఆ వృత్తిని నిరోధించుకొని వైరాగ్యం వైపు ఆలోచిస్తూ ముక్తి వైపు వెళ్ళడానికి, కళ్యాణం వైపు వెళ్ళడానికి కోసము మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి ముఖ్యంగా ఈ అభ్యాసం వైరాగ్యం ద్వారా చిత్తవృత్తి నిరోధించుకోవచ్చు. ఈ వైరాగ్యం ఎలా కలుగుతుందంటే, అభ్యాసం ఎలా చేయగలుగుతా అంటే, ముందు వివేకం ఉంటే మనం అభ్యాసం వైరాగ్యం చేయొచ్చు. ఈ వివేకం ఎలా కలుగుతుందంటే చెప్పే సజ్జన సాంగత్యం చేసుకోవాలి. అటువంటి సజ్జన సాంగత్యం వల్ల మనకు అలాగే చేయాలని మన కోరిక పడుతుంది. ఆ వివేక జ్ఞానం ద్వారా మన అభ్యాసం కరెక్ట్ గా చేసుకోవచ్చు. మనలో వైరాగ్య స్థితి కూడా పొందుతూ ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా వేదము, వేదానుకూలమైనటువంటి ఋషికృత గ్రంథాలు ఏవైతే ఉన్నాయో వాటిని చదవడము, చదివించడము, తదనుకూలంగా ఆచరించడం వలన మనకు ఈ స్థితి కలుగుతుంది. కానీ మనం చాలా సార్లు కేవలము వివేకం ఉంది, జ్ఞానం ఉంది, అన్ని ఉంటాయి, కానీ ఆచరణలో ఉండదు, వ్యవహార కాలంలో ఉండదు. కాబట్టి కేవలము ఈ చిత్తవృత్తులను కేవలం యోగంలో కూర్చున్నప్పుడు, యోగ సాధన మెడిటేషన్ చేసినప్పుడు మాత్రమే, ధ్యాన స్థితిలో మాత్రమే అనుకోవద్దు. వ్యవహార కాలంలో కూడా అదే విధంగా ఉండాలి. వ్యవహరించేటప్పుడు అంటే లౌకికంగా మనం ధ్యాన స్థితి నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా మన వ్యవహారం కూడా అలాగే ఉండాలి, అలాగే అభ్యాసం చేయాలి. మనం వివేక జ్ఞానం ద్వారా ఋషి మహర్షులను చూసాం, గురువులను చూసాం. ఇప్పుడు రాముని, కృష్ణ ఆదర్శంగా భావిస్తాం. వాళ్ళు ఎలా ఉండేవారు, ఏ రకంగా ఉండేవాళ్ళు, వాళ్ళ యొక్క ఆచరణలు ఏవైతే ఉన్నాయో మనం కూడా వ్యవహార కాలంలో కూడా అలాగే ఆచరించాలి. కేవలం ధ్యాన స్థితిలో మాత్రమే కాదు, ధ్యానంలో ఉన్నంతసేపే కాదు, ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా మనలో వ్యవహార కాలంలో కూడా అదే విధంగా ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు, పరమాత్మ దగ్గర ఉన్నప్పుడు ఏ విధంగా అయితే మనసులో భావన కలుగుతుందో అదే భావన సత్యమే చెప్పాలి, ధర్మాన్ని పాటించాలి, న్యాయమే చెప్పాలి, అలాగా ప్రతిదీ ఏ పని చేసినా ధర్మపూర్వకంగా ఉండాలి అనే భావన, అదే విధంగా వ్యవహారం కూడా మనం ఆచరిస్తూ ఉంటేనా మనకు వివేకం కలుగుతుంది, ధ్యానంలో మనసు స్థిరపడుతుంది. ఇవన్నీ కొన్ని కారణాలు, తర్వాత ఇంకా కూడా చెప్తారు. కాబట్టి ఈ రకంగా వివేకం ద్వారా, అభ్యాసం ద్వారా చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించవచ్చు. సార్, చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించవచ్చు, వీటిని వైరాగ్యం, వివేకం ద్వారా కలుగుతుందని చెప్పావు. కానీ ఆ అభ్యాసం అంటే సూత్రంలో చెప్పారు కదా, అభ్యాస వైరాగ్యాభ్యాం తన్ నిరోధ, అభ్యాసం చేత వైరాగ్యం చేత వాటిని నిరోధించవచ్చు. అభ్యాసం అంటే ఏమిటి? ఇది లౌకికంగా మనం చెప్పాం, దీన్ని గురువుల సాంగత్యంలో ఉంటాం కాబట్టి వాళ్ళు చెప్పింది చెప్పాం. కానీ ఋషి ఏం చెప్తున్నాడు ఈ విషయంలో? మహర్షి పతంజలి ఏం చెప్తున్నాడు అంటే, ముందు అభ్యాసం అంటే ఏమిటి దానికి సమాధానం చెప్తున్నాడు 13వ సూత్రంలో. తత్ర స్థితౌ యత్నో అభ్యాస, అభ్యాస వైరాగ్యం తన్ నిరోధం అని చెప్పి అభ్యాసం ద్వారా వైరాగ్యం చేత నిరోధించుకోవచ్చు. ముందు అభ్యాసం అంటే ఏమిటి? మహర్షి పతంజలి యొక్క పరిభాషలో తత్ర స్థితౌ యత్నో అభ్యాస, 13వ సూత్రంలో ఏం చెప్పారంటే, తత్ర స్థితౌ యత్నో అభ్యాస. తత్ర అంటే నువ్వు ఏ పని అయితే చేస్తున్నావు అక్కడ నిలబడాలి, నిలబడి ఏదైతే పని చేస్తా అంటే తత్ర స్థితౌ యత్నో అభ్యాస అంటే అభ్యాసం ఇక్కడ ఏంటి? అభ్యాసం వైరాగ్యం. అక్కడ అభ్యాసం ఏదైతే చేస్తున్నావో, వైరాగ్యంగా ఏదైతే నువ్వు ప్రయత్నం చేస్తున్నావు, వైరాగ్యం కోసమో వేదానుకూల గ్రంథాలను స్వాధ్యాయం చేస్తున్నావో, గురువుల సాన్నిధ్యంలో ఉన్నావో, వారు చెప్పిన విషయాలు ఏవైతే ఉన్నాయో ఆ విషయాల పట్ల అక్కడే నిలబడి తత్వ స్థితంగా ఉండి యత్నం అంటే ప్రయత్నం చేయడమే అభ్యాసము. అభ్యాసం పరిభాష చెప్పు, నువ్వు ఏ విషయంలో చేస్తున్నావో ఆ విషయం మీద నిలబడి అక్కడే స్థిరంగా ఉండి, ఇప్పుడు మనం ఈ శాస్త్రం చదువుతున్నాం, యోగ శాస్త్రం చదువుతున్నాం, ఈ యోగ శాస్త్రం రావాలి అంటే అక్కడ నిలబడి ప్రయత్నం చేస్తూ ఉండాలి. ప్రయత్నం చేస్తూ ఉండగా అలా అభ్యాసం చేయడం వల్ల మనకు ఒక స్థితి ఏర్పడుతుంది, ఒక మనసు చిత్తం ఏకాగ్ర స్థితిలోకి వస్తుంది. అందుకే తత్వస్థితిలో యత్నో అభ్యాస, నువ్వు ఏ పనిలో చేస్తున్నావో ఆ పనిలో స్థిరంగా ఉండి యత్నం చేయడం వల్ల అది అభ్యాసంగా మారిపోతుంది. అలా అభ్యాసాన్ని మాటికి చేయడం వల్ల మన చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించుకోవచ్చు. అందుకే తత్వస్థితో యత్నో అభ్యాస, ఏ స్థితిలో అయితే ఉన్నావో అక్కడ నిలబడి ప్రయత్నం చేసినప్పుడు ఖచ్చితంగా మనకు ఆ అభ్యాసం చేయడం వల్ల
మనసు స్థిరపడుతుంది. చిత్తంలో ఉండే వృత్తి నిరోధించుకోవచ్చు. చిత్తంలో ఉండే వృత్తుల యొక్క స్థితి ఎలా అనేది స్వరూపం తెలుస్తుంది. ఆ స్వరూపం తెలుసుకున్న తర్వాత వాటిని నిరోధించుకునే ఉపాయం కూడా మనకు కలుగుతుంది అన్నమాట. కాబట్టి తత్వస్థితో యత్నో అభ్యాస అని చెప్పాడు. ఇదే విషయాన్ని మహర్షి వ్యాస ఏం చెప్తున్నా అంటే దానికి ఇంకా విశదీకరించి చెప్తున్నాడు ఇక్కడ. చిత్తస్య ఆవృత్తికస్య ప్రశాంత వాహిత స్థితి. చిత్తస్య ఆవృత్తికస్య ప్రశాంత వాహిత స్థితి. సూత్రంలో స్థితి శబ్దం వచ్చిందా? స్థితి అంటే మనసు యొక్క స్థితి, అంటే స్థిరమైన స్థితి, అంటే మనసు స్థిరంగా ఉంచడం. చిత్తస్య చిత్తం యొక్క, ఆవృత్తికస్య అంటే ఆవృత్తి అంటే ఏదో ఒక వృత్తిలో మనకు నిరంతరంగా నడుస్తూ ఉంటుంది చిత్తం. చిత్తానికి ఏదో ఒక పని కావాలన్నమాట. ఏదో ఒక నువ్వు మంచి పని కల్పిస్తే మంచి ఆలోచిస్తుంది, చెడు పని కల్పిస్తే చెడు పని ఆలోచిస్తూ ఉంటా. నువ్వు ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తుంది. కళ్యాణ వాహ లేదా పాప వాహ అని చెప్పుకున్నాం. కళ్యాణం వైపు తీసుకెళ్తుంది నీ విచారం, లేదా పాపం వైపు తీసుకెళ్తుంది. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? చిత్తస్య ఆవృత్తికస్య ప్రశాంత వాహిత స్థితి. మన చిత్తంలో ఉన్నటువంటి రజోగుణాలు తమో గుణాల యొక్క వృత్తి ఏదైతే ఉందో వాటిని రహితం చేయడము. తమో గుణము రజోగుణం యొక్క స్థితిని రహితంగా చేసి, అంటే తమో గుణంలో యొక్క తరంగాలు రజోగుణం యొక్క తరంగాలను స్థిరంగా చేయాలంటే నిలబెట్టేసేయాలి. అది మాటి మాటికి అభ్యాసం ద్వారా అవుతున్నా అంట. ఆ తరంగాలు ఏవైతే మాటి మాటికి వస్తున్నాయో వాటిని మాటి మాటి నిలబెట్టడం, అభ్యాసం చేస్తున్నా అంట. అవి రాకుండా ఉండటం కోసము, రజోగుణం తమో గుణం రాకుండా ఉండటం కోసము వాటి యొక్క స్థితిని నిలబెట్టడమే. అందుకే చెప్పాడు చిత్తస్య ఆవృత్తికస్య ప్రశాంత వాహిత. ప్రశాంతంగా ఉండే విధంగా మనం ఏదైతే ప్రయత్నం చేస్తామో దాన్ని స్థితి అంటాము. అంటే వాటిని లేకుండా రజస్తమో గుణాలను వృత్తి ఏవైతే గుణాలు ఉన్నాయో వాటిని ఆ చిత్తం నుండి తరంగాలు, రజోగుణం యొక్క తరంగాలు తమో గుణం యొక్క తరంగాలను నిలబెట్టేసి వాటిని ప్రశాంత స్థితిలోకి తీసుకొని రావడమే స్థితి కింద చెప్పామట. ఆ స్థితి కలగాలంటే ఏం చేయాలి? అదే మన పక్కన చెప్పాడు ఇక్కడ. తదర్థం అంటే ఆ స్థితి కోసం చిత్తంలో ఉన్నటువంటి రజోగుణాలు తమో గుణాలను ప్రశాంతంగా ఉండటాన్నే స్థితి అని చెప్పాం. చిత్తస్య ఆవృత్తిక చిత్తంలో ఉండే రజోగుణాలు తమో గుణాల యొక్క స్థితిని ప్రశాంతంగా, ప్రశాంత వాహిత, ప్రశాంతం వైపు తీసుకెళ్లడమే స్థితి అని చెప్పాం. ఆ స్థితిని ఎలా పొందాలి, ప్రశాంతంగా ఎలా పెట్టాలి అంటే తదర్థం, అందుకోసం, ఆ ప్రశాంత వాహిత కోసం, ప్రశాంతంగా ఉండటం కోసం తదర్థ ప్రయత్నం చేయాలి. ఏం చేయాలంట? తదర్థ అంటే దానికోసము ప్రయత్నం చేయాలంట. ప్రయత్నంతో పాటు ఉండాలి వీర్యం, బ్రహ్మచర్యం ఉండాలి, బలం ఉండాలి, ఇంకే ఉండాలి ఉత్సాహం ఉండాలి. ఈ 3 గుణాలు ఉంటే అప్పుడు మనం ఈ చిత్తంలో ఉన్నటువంటి తరంగాలు, రజోగుణం యొక్క తరంగాలు తమో గుణం యొక్క తరంగాలను ప్రశాంతంగా వాహితంలోకి తీసుకెళ్ళి, ప్రశాంత వాహనంలోకి తీసుకెళ్ళొచ్చు. అంటే శాంతి వైపు తీసుకెళ్ళొచ్చు. ఏముండాలి? ప్రయత్నం, అభ్యాసం ఉండాలి, మాటి మాటికి అభ్యాసం చేసుకుంటుండాలి. వీర్యం, బలం ఉండాలి, మనలో ఉత్సాహం కూడా చాలా ముఖ్యమైనది. ఉత్సాహం కూడా ఉండాలి. ఉత్సాహం లేదనుకోండి మనం చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించలేము. అందుకే స్పష్టంగా మహర్షి వ్యాసం చెప్తున్నాడు, తదర్థం ఆ స్థితి కోసం, ప్రశాంత వాహిత స్థితి కోసం తదర్థ ప్రయత్నం, వీర్యం, ఉత్సాహ ఈ 3 గుణాలు ఉండాలి. ఇంకా దాని పక్కనే చెప్పాడు తత్ సం పిపాద ఇషయ తత్ సాధనానుష్ఠానం అభ్యాస. అలాగా ఈ 3 ఉన్న తర్వాత వాటిని తెలుసుకోవాలి కోరిక, జిజ్ఞాసతో పాటు వాటిని నిలబెట్టాలి, మనసు నిలబెట్టాలి. జిజ్ఞాస అతి తీవ్రంగా, ఉత్కంఠంగా తత్ సంపిపాద ఇషయ వాటిని పూర్తిగా సంపన్నం చేసుకోవడం కోసం, ఆ స్థితిని సంపన్నం చేసుకోవడం కోసం పూర్తి ఇష్టాతోటి, సమర్పణతోటి మనం సాధనానుష్ఠానం చేయడం వలన, అభ్యాసం చేయడం వలన మనకు ఈ స్థితి కలుగుతుంది. కాబట్టి ఇలా సాధనానుష్ఠానం చేయడం వలన మన చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించవచ్చు. అందుకే తత్ సాధనానుష్ఠానం అభ్యాస. ఇలాగా చిత్తంలో ఉండే వృత్తులను ప్రశాంతంగా ఉంచడం కోసం, దానికోసం చేయాలి, ప్రయత్నం చేయాలి. బలం ఉంటేనే ఆ ప్రయత్నం జరుగుతుంది. ఉత్సాహం కూడా ఉంటేనే ఆ ప్రయత్నం జరుగుతుంది. అంటే ప్రయత్నానికి వీర్యం, బలం అనేది, ఉత్సాహం అని దాంతో యుక్తమై ఉంటేనే మనకు ఈ ప్రయత్నం అనేది సఫలంగా జరుగుతుంది. అభ్యాసం మనము చిత్తవృత్తులను నిరోధించుకోవడంలో సఫలతను పొందుతుంది. కాబట్టి ఈ 3 గుణాలు ప్రయత్నము, వీర్యం, ఉత్సాహ అనేది మనలో ఉన్నప్పుడు వాటిని నిలబెట్టాలని తీవ్ర ఇచ్చ తోటి అభ్యాసం చేసినప్పుడు, సాధనానుష్ఠానం చేసినప్పుడు అది అభ్యాసంగా మారిపోతుంది. కాబట్టి ఏం పని చేసినా అక్కడ నిలబడాలి. మీరు ధ్యానం చేస్తూ ఉన్నారు, ధ్యానం చేసేటప్పుడు మనసు నిలబడటం లేదు, చిత్తం నిలబడటం లేదు. నిలబడాలంటే ఏం చేయాలి? స్థితి అంటే నిలబెట్టాలి. నిలబెట్టినప్పుడు ఆ నిలబెట్టి మాటి మాటికి అభ్యాసం చేసినప్పుడే, ఈ అభ్యాసం అని చెప్పాడు, యత్నం చేస్తున్నాం, ప్రయత్నం చేస్తున్నాం. నిలబెట్టాలంటే ఏం చేయాలి? నిలబెడతాం అభ్యాసం ద్వారా. అది వెళ్తూ ఉంటుంది, మనం తీసుకొస్తాం, అది వెళ్తూ ఉంటుంది, తీసుకొస్తుంటాం. మనం కూర్చున్న వెంటనే ఆ స్థితి కలగాలంటే కలగదు.
ప్రయత్నం చేయాలి. తత్వస్థితో యత్న అంటే ప్రయత్న, అదే అభ్యాసము. అలా అభ్యాసం చేస్తూ ఉంటే చేయగా ఒకరు ఆ స్థితి కలుగుతుంది. అభ్యాసం చేయకుండా మనం కనిపెట్టలేం. ఎందుకంటే మన సంస్కార అనాది వాసనలు చాలా బలంగా తీవ్రంగా నాటుకుపోయి ఉన్నాయన్నమాట. నువ్వు ఆ స్థితి కనీసం ఆలోచన వచ్చేసరికి మళ్ళీ క్షణాల్లోనే మారిపోయి ఉంటుంది. ఆ స్థితి మారిపోయి ఉంటుంది. మళ్ళీ ఏదో ఒకటి ఆలోచన వచ్చి ఉంటున్నాడు. మనకు తెలియకుండానే ఆ చిత్తవృత్తి నిరోధించాను, తీసివేశాను లోపలనే మళ్ళీ వచ్చి ఉంటుంది అన్నమాట. అది వస్తూ ఉంటుంది, తీసివేస్తూ ఉంటాం. అలా యత్నం చేస్తూ ఉంటే అది అభ్యాసంగా మారిపోయి మనకు ఒక స్థితి కలుగుతుంది. అందుకే ఒకటే లక్షణం చెప్పలేదు. అభ్యాసంతో పాటు కూడా ఉండాలి, వైరాగ్యం కూడా ఉండాలి. వైరాగ్యం ఎలా వస్తుంది? సజ్జన సాంగత్యంతో వస్తుంది. ఋషికృత గ్రంథాలు చదవడం వల్ల వస్తుంది. స్వాధ్యాయం చేయడం వల్ల వస్తుంది. మహాపురుషుల యొక్క జీవన చరిత్రలు చదవడం వల్ల వస్తుంది ఈ వైరాగ్యం. అలా వైరాగ్యంతో పాటు వాళ్ళ యొక్క జీవన చరిత్రలు ఏవైతే ఉన్నాయో, ఆచరణ ప్రధానంగా ఏదైతే ఉందో వాటిని ప్రయత్నం చేస్తూ ఆచరించడానికి ప్రయత్నం చేస్తూ మన అభ్యాసం చేయడం వల్ల మనకు ఈ చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించడంలో మనం కూడా సఫలతను పొందగలుగుతాము. కాబట్టి మనం ఏం చేసినా తత్వస్థితో యత్నం చేయాలి. ఆ యత్నం కోసం మనం ఏం చేయాలంటే ప్రయత్న, వీర్యం, ఉత్సాహం ఉంటే ఈ ప్రయత్నం మనకు సఫలతని ఇస్తుంది అని చెప్పి వాటిని తెలుసుకోవడం కోసం, నివృత్తి కోసం మనం తీవ్ర ఇచ్ఛ కూడా ఎంతో సహాయపడుతుంది చెప్పి ఇక్కడ మహర్షి వ్యాస్ చెప్తున్నారు. కాబట్టి ఈ అభ్యాసం చేసేటప్పుడు ఇంకోటి ఏంటంటే మనం వ్యవహార కాలంలో ఉండాలి అని చెప్పాను. వ్యవహార కాలంలో ఉండాలంటే మనం ఎలా ఉండాలి అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మాత్రం అలా చేయాలా అంటే ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు సాత్వికంగా ఉంటాం. అక్కడ ఎటువంటి ఆలోచన ఉండవు, ఎటువంటి అన్యాయం ఉండదు, అధర్మం ఉండదు, ఉండవు, ఏ వృత్తులు ఉండవు అన్నమాట. పాపవృత్తులే ఉండవు. కానీ వ్యవహార కాలంలోకి వచ్చేసరికి కొన్ని పాటించాం అన్నమాట. అది కేవలం ధ్యాన స్థితి వరకే ఆలోచిస్తాం. కానీ వ్యవహార కాలంలో ఎలా ఉండాలంటే ఇప్పుడు మనం ఏం చేసినా కూడా న్యాయయుక్తంగా ఉండాలి, న్యాయంతో సంపాదించి ఉండాలి, సాత్విక ఆహారం తీసుకొని ఉండాలన్నమాట, సాత్విక పౌష్టిక భోజనం తీసుకొని ఉండాలి. ఇవన్నీ కూడా మనకు ఆ మనసును స్థిరపరచడంలో సహాయపడతాయండి. న్యాయ ఉపార్జనము అనేది ఇప్పుడు న్యాయంగా సంపాదించంటే మనలో సత్యవాది అంటే సత్యం ఆచరించాలి, ధర్మపూర్వకంగా ప్రయత్నం చేయాలి ఏది చేసినా కూడా. అలా చేసినప్పుడు మనకు మనసుకు మనశ్శాంతిగా ఉంటుంది. అన్యాయం అధర్మం చేసినప్పుడు మనసుకు మనశ్శాంతి ఉండదు. దాని ఎందుకు అన్యాయం అధర్మం ఉన్నప్పుడు ఎక్కడో ఒక వ్యక్తి బాధపడుతూ ఉంటాడు. ఒక వ్యక్తిని బాధపెట్టి మన మనసును స్థిరపరచుకుంటాం అనేది అది కష్టదాయకం. కాబట్టి మన సంపాదన ఎలా ఉండాలి? న్యాయయుక్తంగా ఉండాలి, సాత్వికంగా ఉండాలి, మన ప్రతిదీ సాత్వికంగా ఉండాలి. ఇంకా అంటే కొన్ని అభ్యాసం చేయడానికి కొన్ని ముందు స్థితి చెప్తున్నామంట. ఏ స్థితి ఉంటే వ్యవహారకంలో ఎలా ఉండాలి అని చెప్తున్నామంట. ఇంకా సత్యాన్ని ఆచరించాలి, బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇలా చేయడం వల్ల మనకు ధ్యానంలో త్వరగా స్థితిని కలుగుతున్నా, మనసుని ఏకాగ్రించడం కోసం ఒక స్థితి కలుగుతుంది. ఇంకా మన వ్యవహార కాలంలో ఎలా ఉంటామంటే మన తినే ఆహారంలో జీవనచర్య ఎలా ఉంటుందంటే మద్యాది మాంసాలు, అభక్ష్య పదార్థాలు తింటూ ఉంటామంట. ఈ అభక్ష్య పదార్థాలు తినడం వలన కూడా మనకు మనసు రజోగుణాన్ని పొందుతుంది. రజోగుణం పొందడం వలన ఆడ ధ్యాన స్థితిలో కూర్చున్నప్పుడు ఆ రజోగుణం తీవ్రంగా ఉండవాలి. ఎందుకంటే మనం ఏదైతే పదార్థం తింటావో ఆ పదార్థాన్ని బట్టి మన మనసు కూడా అలాగే తయారవుతుంది. మనం తిన్న ఆహారాన్ని బట్టి మన మనసు తయారవుతుంది. మన అభక్ష్య పదార్థాలు మద్యాది సేవించడం వల్ల, మద్య మాంసాలు సేవించడం వల్ల, అభక్ష్య పదార్థాలు తినడం వల్ల మన మనసు కూడా తమో గుణాన్ని రజోగుణంతో యుక్తమై ఉంటుంది. ఆ తమో గుణంతో రజోగుణంతో యుక్తమైనప్పుడు మనసు ఏకాగ్రత స్థితిని పొందలేదు. కాబట్టి ఇవి కూడా మన వ్యవహారికంగా ఇటువంటివి కూడా మనం దూరంగా ఉంచాలి. మన యోగాభ్యాసం చేస్తున్నామంటే ఖచ్చితంగా ఈ నియమాలను పాటించుకోవాలి. మద్యాది మాంసాలు క్షేమించకూడదు, అభక్ష్య పదార్థాలు సేవించకూడదు. ఇంకా వ్యాపారంలో కూడా మనం ప్రతి ఒక్కరు ఏదో ఒక వృత్తిలో ఉంటాం. ఖచ్చితంగా మన వ్యాపారం ఎలా ఉండాలి? సత్యయుక్తంగా ఉండాలి, ధర్మయుక్తంగా ఉండాలి. కానీ అన్యాయంగా అధర్మంగా ఎక్కువ చేసి చెప్పడము, ఇతరులను అన్యాయం చేసి మోసగించి చేయడము అలా కూడా ఉండకూడదు. ఇవి కూడా మన సాధనలో, మన ధ్యాసలో బాధకం. మన మనసు స్థిరంగా ఉంచుకోవడం. నిజంగా ఏదైతే ముక్తిని పొందాలనుకుంటున్నామో ఆత్మను దర్శించాలనుకునే వాళ్ళ వ్యక్తి ఈ రకంగా న్యాయబద్ధంగా ధర్మపూర్వకంగా ఉండాలి. అందుకే ఇక్కడ చెప్పినాడు, మనం వ్యాపారం చేసేటప్పుడు అయినా ఏం పని చేసినా కూడా అది సత్యయుక్తంగా ఉండాలి, అసత్యయుక్తంగా ఉండాలి, అధర్మయుక్తంగా ఉండకూడదు, ధర్మపూర్వకంగానే ఉండాలి. ఇంకా దొంగతనం చేయడం కానీ, ఏదైనా పదార్థాల్లో కలుపుతూ ఉంటామట, కలిపి మిలావట్ చేసి అమ్మడం కానీ, ఏదైనా తూకం వేసేటప్పుడు తక్కువ తూకం వేసి కానీ, అంటే వ్యాపారంలో ఇప్పుడు అంటే వృత్తిలో ఉన్నప్పుడు రకరకాల పనులు చేస్తుంటామట. ఇవన్నీ కొంచెం మన స్వార్థం కోసం చేస్తూ ఉంటాం. కానీ స్వార్థం కోసం సంపాదించుకోవచ్చు, దానికి ఒక ధర్మం ఉంది, ఒక న్యాయం ఉంది, దాని ప్రకారం సంపాదించుకోవచ్చు. ఎక్కువ అత్యాశ కోసం పోయి ఇవన్నీ చేస్తూనే ధ్యానం చేస్తా అంటే ధ్యానం చేయలేవు. అప్పుడు సంసారిక బంధనాల్లోనే ఉంటాం అన్నమాట. నిజంగా మనం ధ్యాన స్థితిని పొందాలి, సమాధి స్థితిని పొందాలి, ఆత్మను దర్శించుకోవాలి అంటే ఇటువంటి వ్యవహార కాలంలో చిన్న చిన్న విషయాల పట్ల మనం శ్రద్ధ వహించాలి. కాబట్టి స్వార్థ సిద్ధి కోసము ఇతరులకు హాని కలిగించకూడదు. కాబట్టి
ఇంకా బ్రహ్మచర్యానికి విరుద్ధమైనటువంటి పనులు కూడా చేయకూడదు. ఇటువంటి వ్యవహార కాలంలో ఇటువంటి ఆలోచనలు విచారాల పట్ల మనం కొంచెం శ్రద్ధ వహించామనుకోండి, అప్పుడు మనకు ధ్యాన స్థితి అనేది త్వరగా కలుగుతుంది. ఇటువంటివన్నీ మనసులో పెట్టుకొని నేను ధ్యానం చేస్తా అంటేనా అది కలగదు. చాలా మంది రకరకాల ఇప్పుడు వేదానుకుల గ్రంథాలు చదువుకోకుండా చాలా మంది రకరకాల భిన్న భిన్న పుస్తకాలు చదువుతూ ఉంటారన్నమాట. కాబట్టి మనకు మనసుకు వైరాగ్యాన్ని కలిగించే, వివేక జ్ఞానం కలిగించేటువంటి వేదానుకూలమైనటువంటి ఆధ్యాత్మిక గ్రంథాన్ని అధ్యయనం చేస్తూ ఉంటేనా ఇది కూడా ఒక సహాయకం అంట. అధ్యయనం చేయడం, స్వాధ్యాయం చేయడం వలన కూడా మన మనసులో ప్రశాంతత తీసుకుని రావడానికి ముఖ్య సాధనంగా సహాయకంగా ఉంటాయన్నమాట. ఇప్పుడు సజ్జన సాంగత్యం ఒకటి, సాత్విక గ్రంథాలను, రామాయణ, మహాభారతం, భగవద్గీత ఇటువంటి పుస్తకాలు మనకెంతో ఇవి చదివినప్పుడల్లా మన మనసులో సాత్వికతను తీసుకొస్తాయి. ఇలాంటి గ్రంథాలను అధ్యయనం చేయడం వల్ల, స్వాధ్యాయం చేయడం వల్ల, సజ్జన సాంగత్యంలో కూర్చోవడం వల్ల మనసులో వైరాగ్య స్థితి కలగడం వల్ల, వివేకం కలగడం వల్ల మనం ప్రయత్నం అనాయాసంగా చేసుకోగలుగుతాము. ఇవన్నీ చేయకుండా వ్యవహార కాలంలో ఇష్టానుసారంగా తిరిగి, ఇష్టానుసారంగా తిని, ఇష్టానుసారంగా ప్రయత్నం చేసి లాస్ట్ సాయంత్రం వచ్చేసి నేను కూర్చొని ధ్యానం చేస్తా అంటే ఆ ధ్యాన స్థితి మనకు కలగదు. అవే చిత్తంలో వృత్తులని ఏవైతే రోజంతా చేసావో అవి మనం వెంటాడుతూ ఉంటాయి. అప్పుడు నీకు మనశ్శాంతిగా ఉండదు, ప్రశాంత వాహిత ఉండదు. అప్రశాంత వాహిత ఇంకా ఎక్కువ అవుతుంది. అప్పుడు ఇంకా మనసు కలగని చెప్పి ఎప్పుడు వస్తాం? ఇవన్నీ మనసు ప్రశాంత వాహిత లేదని చెప్పి ఆ ధ్యానం కోసం వస్తాం. ఎలా కలుగుతుంది? రోజంతను చేరాని పనులను చేసేసి అలా భిన్న భిన్న ఆలోచనలో ఉండి ఇక్కడికి వచ్చి ధ్యానం చేస్తా అంటే అది మనసు ఏకాగ్రతను కలిగించదు. కాబట్టి మనం ప్రయత్నం చేయాలంటే వివేకపూర్వకంగా చేయాలి. జ్ఞానపూర్వకంగా చేసినప్పుడు మన యత్నం అనేది అనాయాసంగా కొనసాగుతుంది. అది వివేకపూర్వకంగా అర్థం చేసుకొని చేయాలి అనేది మనకి ఇక్కడ సంకేతిస్తున్నాడు మహర్షి వ్యాస. సరే, ఇప్పుడు తత్వస్థితో యత్నో అభ్యాసం అని చెప్పాం. అభ్యాస వైరాగ్యం చేత చిత్తవృత్తి నిరోధించవచ్చు. కానీ అభ్యాసం అంటే ఏమిటన్నప్పుడు తత్వస్థితో యత్నో అభ్యాసాన్ని ఏదైతే చేస్తున్నావో అక్కడ నిలబడి ధ్యానం చేస్తున్నావో అక్కడ నిలబడి ప్రయత్నం చేయడం వల్ల, మాటి చేయడం వల్ల అదే అభ్యాసం అవుతుంది. సరే, ఆ అభ్యాసం ఎంతవరకు చేయాలి? నువ్వు అభ్యాసం చేయవని చెప్పావు, అది ఎంతవరకు చేయాలి? 1 రోజు చేయాలా, 2 రోజులు చేయాలా, 3 రోజులు చేయాలి, ఎప్పటివరకు చేయాలి? నెల, మాసము, సంవత్సరము, ఎంతవరకు చేయాలి? అభ్యాసం అంటే దానికి ఒక సీమ అంటూ ఉంటుంది కదా. దానికి సమానం చెప్తున్నాడు మహర్షి పతంజలి 14వ సూత్రంలో. నువ్వు యత్నం, తత్వస్థితో యత్నో అభ్యాసం, అక్కడ నిలబడి యత్నం చేయి, అభ్యాసం చేస్తూ ఉంటూ వస్తుందని చెప్పు. అది ఎంతవరకు చేయాలి అంటే దానికి సమానం చెప్తున్నాడు 14వ సూత్రంలో. చూసుకోండి. సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి. ఎంతవరకు చేయాలంట? సతు అంటే ఏంటి? ఆ అభ్యాసం, వైరాగ్యం, ఆ అభ్యాసం అనేది. సతు అంటే ఇక్కడ అభ్యాసం. ఆ అభ్యాసం అనేది దీర్ఘకాలం వరకు చేయాలంట. అంటే కంటిన్యూ కొనసాగుతుండాలి. ఎంతవరకు సిద్ధించడంతో కంటిన్యూ చేస్తూనే ఉండాలి దీర్ఘకాలంగా. ఇంకోటి నైరంతర్యం. నిరంతరంగా కొనసాగుతుంది. దీర్ఘకాలంగా చేశామని చెప్పి ఒక వారంలో కంటిన్యూగా మనం వారంలో కంటిన్యూ చేయాలి. కంటిన్యూ ఏదైనా పని చేస్తూ ఉంటాం అట. సోమవారం నుండి శనివారం వరకు పని చేస్తూ ఉంటాం. ఇప్పుడు కంటిన్యూ నడుస్తుంది కానీ మధ్యలో గ్యాప్ ఇస్తున్నావు, 2-3 రోజులు గ్యాప్ ఇచ్చావు. వారంలో 2-3 రోజులు గ్యాప్ ఇచ్చావు, మళ్ళీ కంటిన్యూ చేస్తున్నావు, మళ్ళీ గ్యాప్ ఇస్తున్నావు, కంటిన్యూ చేస్తున్నావు, గ్యాప్ ఇస్తున్నావు. అలాగా మధ్యలో బ్రేక్ ఉండకూడదు. బ్రేక్ వల్ల ఏమవుతుంది? మళ్ళా వేరే వృత్తులకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక పని మొదలు పెట్టంటే నిరంతరం కొనసాగుతూ ఉండాలన్నమాట. దీర్ఘకాలంగా ఉంది కానీ చెప్తాను కదా, 10 రోజులు చేసాం, 10 రోజులు 3 రోజులు గ్యాప్ ఇచ్చేసాం, వదిలేసాం, మళ్ళీ తర్వాత మొదలు పెట్టాం, మళ్ళీ వదులుతున్నాం. అలా చేయడం వల్ల దీర్ఘకాలం అయితే ఉంది కానీ నిరంతరత లేదు. నిరంతరత లేకపోవడం వల్ల కూడా మనకు త్వరగా సిద్ధించదు, మనసు ఏకాగ్రత సిద్ధించదు, చిత్తము శాంత స్థితికి రాదు. అందుకే ఎలా చేయాలంటే ఆ అభ్యాసము దీర్ఘకాలంగా చేయాలి, తర్వాత నిరంతరంగా చేయాలి. నైరంతర్యం అంటే నిరంతరస్య భావ నైరంతర్యం, నిరంతరంగా చేస్తూ ఉండాలి. ఇంకా కేవలం నిరంతరంగా ఉంటే కూడా చాలదు. ఎలా ఉండాలి? ఇప్పుడు చాలా మంది దీర్ఘకాలంగా సంధ్య చేస్తూ ఉంటారు, ధ్యానం చేస్తూ ఉంటారు, నిరంతరంగా కూడా చేస్తున్నారు, కుంటూ పడటం లేదు. కానీ సత్కార సేవిత, సత్కారం లేదు, శ్రద్ధ లేదు. ఏదో అలవాటు పడిపోయాం, పొద్దున్న లేవగానే పూజ చేయాలి, పూజ చేస్తున్నాం, అది శ్రద్ధ ఉందా లేదా మనకు అనవసరం. అలవాటు పడిపోయినా పొద్దున్న లేవగానే గుడి దగ్గరికి వెళ్తాం, అన్ని శుభ్రం చేస్తాం, శుద్ధి చేస్తాము, అక్కడ కూర్చొని వచ్చేస్తాం. శ్రద్ధ లేదు, అలవాటు అయిపోయింది, రొటీన్ అయిపోయింది, క్రమం నడుస్తుంది అంతే. కానీ అక్కడ శ్రద్ధ లేదు. నిన్న నా స్థితి ఏం కలిగింది, నిన్న నా మనసు ఏ రకంగా ఉండాలి, ఈరోజు ఎలా ఉండాలి, భగవంతుడి పట్ల నా శ్రద్ధ, రుచి ఏ రకంగా ఉంది. ఆ శ్రద్ధ లేదనుకో, సత్కారం లేదు, శ్రద్ధ, ఆ శ్రద్ధ లేదనుకోండి, శ్రద్ధాపూర్వకంగా చేయలేదనుకోండి, అది రాదు. అందుకే సత్కారో సేవితో దృఢభూమి. నువ్వు సత్కారపూర్వకంగా, శ్రద్ధాపూర్వకంగా, రుచిపూర్వకంగా చూసినప్పుడే ఈ ధ్యానం అనేది స్థిరపడుతుంది, దృఢంగా ఉంటుంది, బలంగా ఉంటుంది.
అందుకే ఆ అభ్యాసం ఎంతవరకు చేయాలని చెప్తున్నాడు మహర్షి పతంజలి. దీర్ఘకాలంగా చేయాలి. దీర్ఘకాలంతో పాటు నిరంతరత కూడా ఉండాలి. ఆ నిరంతరతో పాటు ఎలా ఉండాలి? సత్కారంగా ఉండాలి, సత్కారపూర్వకంగా ఉండాలి, శ్రద్ధాపూర్వకంగా ఉండాలి. అప్పుడే అలా సేవించినప్పుడే, అలా ఆచరించినప్పుడే దృఢంగా మారిపోతుంది. ఇది ముఖ్యమైన విషయం. అంటే ఈ 3 గుణాలు ఏ ఒక్కటి తక్కువ దీర్ఘకాలం లేదు మనకు. అప్పుడు ఇబ్బందే. నిరంతరత లేనప్పుడు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది. అది ఆ దీర్ఘకాలంతో పాటు నిరంతరతో పాటు ఆ సత్కారం, శ్రద్ధ లేదనుకోండి, అప్పుడు కూడా మనకు మన ప్రయత్నానికి ఫలం సిద్ధించదు. కొనసాగుతూనే ఉంటుంది అన్నేళ్ళైనా కూడా. మనము ఏదైనా పొందాలి అంటే ఈ 3 గుణాలను ఆచరించి చేసినప్పుడు త్వరగా సిద్ధిస్తుంది. మన చిత్తం త్వరగా ఏకాగ్రతను పొందుతుంది. ఏకాగ్రతను పొందడం వల్ల మన చిత్తంలో ఉండే వృత్తులను నిరోధించుకోవచ్చు. నిరోధించినప్పుడు మన సంప్రజాత సమాధి గాని, అసంప్రజాత సమాధి గాని పొందవచ్చు. కాబట్టి ఇది ఒక్క సూత్రాన్ని మనం జీవితంలో పాటించినా కూడా, ఏ పని చేసినా ఈ రకంగా చేయడం వల్ల ఎటువంటి విషయం సిద్ధిస్తుందని మనకు. కాబట్టి ఈ రకంగా మహర్షి పతంజలి చెప్పాడు. ఇదే విషయాన్ని తీసుకొని మహర్షి వ్యాస ఏమంటున్నా చూద్దాం. ఇప్పుడు అదే విషయం తాత్పర్యం వస్తుంది ఇక్కడ కూడా. చూడండి, వ్యాస భాషలో దీర్ఘకాల సేవిత. ఎలాగంటండి? దీర్ఘకాల సేవిత, దీర్ఘకాలంగా సేవించాలంట. దీర్ఘకాల సేవిత, నిరంతర సేవిత, నిరంతరంగా సేవించాలి. ఇంకా ఎలా సేవించాలంట? నిరంతరంగా కూడా ఉండాలి. ఇంకా సత్కార సేవిత. చూడండి, మహర్షి వ్యాస చెప్తున్నాడు. ఊరికే ఒక పని మొదలు పెట్టినామంటే, ఇప్పుడు ఏ పని మొదలు పెట్టినా నిరంతరంగా నడుస్తూ ఉంటే అది సక్సెస్ అవుతుందండి. ఏదైనా చూడండి, నిరంతరంగా చేయడం వల్ల అది మనకు నిరంతరత చేయడం వల్ల ఏమంటే దాంట్లో బలము, శక్తి ఇవన్నీ సంచయం అవుతాయండి. మనకు తెలియకుండా సంచయం అవుతాయి. కాబట్టి మనము వచ్చేంత వరకు అది అభ్యాసం చేయాలంటే వచ్చేంత వరకు అది వదిలిపెట్టకూడదు. ఒక సంకల్పం తీసుకున్నాం, ఇప్పుడు చెప్పినాం, ఒక వ్రతం తీసుకున్నాం, మనం ఈ యోగ దర్శనం అయిపోయేంత వరకు ఒక నిష్ఠ, ఒక సంకల్పం తీసుకున్నాము. నిరంతరము సాధన చేయాలి, నిరంతరము ధ్యానం చేయాలి. అది నిరంతరం నిదానంగా మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి అవకాశం, సమయాన్ని పెంచుకుంటూ పోవాలి. అంటే నిరంతరం మొదలు పెట్టాం, అది కంటిన్యూ కొనసాగుతూ ఉండాలి, మధ్యలో గ్యాప్ రాకూడదు. అలాగా నిరంతరం చేసుకుంటూ చేయడం వలన, ఇంకా సత్కారపూర్వకంగా చేయడం వలన మనకు చాలా ఉపలబ్ధి కలుగుతుంది. అది ప్రత్యక్షంగా మనం సంప్రదాయ సమాధి వరకు వెళ్తామో లేదు, కానీ మనకు ఈ జీవన చర్యలో ఉండేటువంటి ఈ వర్తమాన జీవితంలో చాలా మార్పులు మనకే కనిపిస్తాయి. వర్తమాన జీవన సుఖమయం చేసుకున్నప్పుడు తర్వాత ఆటోమేటిక్ దాని ముందు స్థితి కూడా మనకు సుఖమయమే అయిపోతుంది. ముందు వర్తమానంలో ఉండే మన జీవన చర్య, దినచర్య ఏదైతే ఉందో అది వ్యవస్థితంగా ఉండాలి, అది సక్రమంగా ఉండాలి, అది శాంతయుక్తంగా ఉండాలి. ఇవన్నీ శాంతయుక్తంగా, సక్రమంగా కొనసాగినప్పుడు మన ధ్యాన పద్ధతి, మన జీవన పద్ధతి కూడా ముందుకు మనకు తెలియకుండా అనాయాసంగా ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తుంటా. యోగే యోగస్య ఉపాధ్యాయ. ముందు నువ్వు చేయడం మొదలుపెట్టు, అభ్యాసం చేయడం మొదలుపెట్టు. అది నీకు యోగమే, నీకు ధ్యాన స్థితే నీకు ఒక ఉపాధ్యాయుడిగా నీకు మార్గాన్ని చూపించుకుంటూ వెళ్తుంది. కాబట్టి ఇది నిరంతరంగా ఒక వ్రతం తీసుకుని అయిపోయేంత వరకు నాకు అది ఉపలబ్ధి కలుగుతుందా లేదా దాని ఫలితం గురించి ఆలోచించద్దు. శ్రీకృష్ణుడు అదే అంటే కదా, కర్మణ్యేవ అధికారస్తే, కర్మ చేయడమే నీ వంతు. కానీ ఆ కర్మ ఎలా ఉండాలి అనేది మనం చూసినప్పుడు దీర్ఘకాలంగా, నిరంతరంగా, సత్కారపూర్వకంగా ఉండాలి. అలా చేయడం వలన ఖచ్చితంగా సిద్ధి రాదు అనేది, దాని ఫలితం రాదు అనేది దాని వికల్పమే లేదు అసలుకి. ఖచ్చితంగా ఒక దొంగవాడు కూడా కర్మ నిష్ఠాపూర్వకం చేయడం వల్ల మనకి దొంగ చేసిన ఫలితం దొరుకుతుంది. మనం ఒక మంచి పని చేస్తే మనకు ఫలితం దొరుకు కదా, కష్టానికి ఫలితం దొరికింది అక్కడ. అది తప్పే, దొంగ పని చేయడం తప్పే, దొంగతనం చేయడం తప్పే. కానీ అక్కడ కష్టానికి ఫలితం ఏ విధంగా దొరుకుతుందో ఒక మంచి పనికి ఫలితం ఎందుకు దొరుకుతుంది? కాబట్టి ఆ దొంగతనం ఎంత శ్రద్ధగా చేస్తున్నాడు, ఎంత జాగరూకంగా చేస్తున్నాడు, ఎంత వ్యవస్థితంగా చేస్తున్నాడు, ప్లానింగ్ బద్ద ప్రకారంగా, ఆ కష్టానికి ఫలితం దొరికింది అన్నమాట అక్కడ. కానీ తప్పే, దానికి ఈశ్వర వ్యవస్థ ప్రకారం దండ వ్యవస్థ ఉంటుంది, దాన్ని సమర్థించడం లేదు. విషయం చెప్తున్నా, ఒక దొంగవాడికి ప్రయత్నం నిష్ఠాపూర్వకంగా చేయడం వలన, శ్రద్ధాపూర్వకంగా చేయడం వలన ఏ విధంగా ఫలితం దొరుకుతుందో, మనం ఒక మంచి పని చేస్తున్నాం, ఒక మంచిని పొందాలని చెప్పి, ఆత్మని పొందాలని చెప్పి, జ్ఞానాన్ని శుద్ధం చేసుకోవాలని చెప్పి, మన మనసును నిర్మలం చేసుకోవాలని ప్రయత్నం చేస్తున్నాం. అటువంటి ఫలితం ఎందుకు కదండి? పూర్తిగా నమ్మకం ఉండాలి. మన కూర్చుని మీద మన మీద మనకు నమ్మకం లేదనుకోండి, మన మీద మనకు విశ్వాసం లేదనుకోండి, ఆ పని ముందుకు సాగదు. కాబట్టి ఏ పని చేసినా విశ్వాసం పూర్వకంగా, నమ్మక పూర్వకంగా చేయాలి. నీ నమ్మకమే, నీ విశ్వాసమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. ఎవరు ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. నీ ఆత్మ, జీవాత్మ సత్యమేంటో అసత్యమేంటో అన్ని తెలుసు. నీకు ఎవరు గురువులు కాదు, నీలో ఉండే పరమాత్మ, జీవాత్మ నీ గురువుగా. కేవలం ఇక లౌకిక గురువులంతా నిమిత్త మాత్రులు. కానీ నువ్వు సంకల్పం, నిష్ఠాన్ని నువ్వు అతి సాత్వికంగా పెట్టుకున్నావంటే ఆ దేవతలే, ఆ గురువులే నీ దగ్గరికి వచ్చి నీ మార్గాన్ని చూపిస్తూ ఉంటారు, మార్గం వైపు తీసుకెళ్తూ ఉంటారు.
కాబట్టి ఇక్కడ నాకు ఎవరు లేదు, ఎవరు చూడడం లేదు అనుకోవద్దు. నీ జీవాత్మ ప్రతి నిత్యం ప్రతి సెకండ్ నిన్ను గమనిస్తూ ఉంది. నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వేం ఆలోచిస్తున్నావు, ప్రతి నిత్యం నిన్ను వెంటాడుతుంది, ప్రతి నిత్యం నిన్ను ప్రేరేపిస్తుంది కూడా, నువ్వు ఈ పని చెయ్యి, ఈ పని చేయొద్దని చెప్పి. కానీ మనం అంధకారంలో, అవిద్యలో ఉండి, వ్యసనాల్లో ఉండి ఆ ఈశ్వరుని ద్వారా ప్రదత్తమైనటువంటి ఆ ప్రేరణ అనేది మనం వినటం లేదు. అలవాటు పడిపోయిన విషయాల పట్ల అలవాటు పడిపోయినాం, అధర్మం పట్ల, అజ్ఞానం పట్ల అలవాటు పడిపోయినాం. అవి పరమాత్మ ప్రేరేపించినప్పుడు కూడా వాటిని వినటం లేదు. తెలుసు ప్రతి ఒక్కరికి కూడా ఒక విషయం, నువ్వు ఏ పని చేసేటప్పుడైతే మనలో భయము, శంక, లజ్జ ఇవన్నీ కలుగుతాయో అది తప్పు అని, అది పాపం అని, అది అధర్మం, అది అన్యాయం, అది అసత్యం అని అర్థం చేసుకోవాలి. ఏం చెప్పాను? మనం ఏ పని చేసేటప్పుడైతే మన మనసులో భయము, లజ్జ, సిగ్గు ఇవన్నీ కనిపిస్తున్నాయి, అది అంటే అలాంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటే తప్పు, అది పాపం, అది అన్యాయం, అధర్మం, అసత్యం అని తెలుసుకోవాలి. అదే ఏ విధంగా అయితే ఏ పని చేసేటప్పుడైతే మనలో ధైర్యము, ఉత్సాహం, ఆనందం కలుగుతున్నాయో అది మంచి పని, అదే సత్యం, అదే న్యాయం, అదే ధర్మం అని ఆ పని చేయాలి. ఈ లక్షణాలు ప్రతి ఒక్కరికి అనుభూతిని కలిగిస్తూ ఉంటాయి. చెప్పండి, మనం తప్పు చేసినా మన భయం ఉంటుందా? ఖచ్చితంగా ఉంటుంది. అదే మంచి పని చేసినామంటే అది మనకు తెలియకుండా అందరి ముందు ఓపెన్గా చెప్పేస్తుంటాం, అందరికి ఎదురుగా చేస్తూ ఉంటాం, దాంట్లో భయం ఉండదు, ఇంకా 10 మంది కలుపుకొని చెప్తూ ఉంటాం. కాబట్టి ఇది ఒక్క నియమం గుర్తుపెట్టుకున్నా కూడా మనం ఏ పని చేసేటప్పుడైతే మనలో భయము, శంక, లజ్జ ఇవన్నీ కలుగుతాయో అది పాపమని, అధర్మమని, అన్యాయమని వదిలేసేయాలి. ఏ పని చేసేటప్పుడైతే నీలో ఉత్సాహము, ధైర్యము, ఆనందము ఇంకా చేయాలని చెప్పి నీలో ప్రేరణ కలుగుతుందో అది మంచి పని అని చెప్పి, అది ధర్మం అని, అదే న్యాయం అని చెప్పి, అదే సత్యం అని చెప్పి ఆ పని నిరంతరం చేసుకుంటూ వెళ్ళినాం అనుకోండి, మనకు అన్ని చోట్ల విజయం పొందుతాం. అది అన్ని చోట్ల మనం అనుకునేది సాధిస్తాం. మన చిత్తం నుండి వృత్తులను తెలుసుకొని మనం ముక్తి వైపు, కళ్యాణం వైపు వెళ్ళడానికి మనకు చాలా సహాయపడుతూ ఉంటుంది. కాబట్టి ఈ రకంగా ఆలోచించినప్పుడు పరమాత్మ వాటి యొక్క ప్రతి నిత్యం ప్రేరేపిస్తున్నాండి. ఆ పరమాత్మ యొక్క వాక్యాలను మనం కొంచెం సూక్ష్మంగా నిరంతరంగా మనం గమనిస్తూ ఉన్నామంటే, ఆత్మావలోకం చేసుకుంటున్నాం అనుకోండి, ఆ ప్రేరణలు ఎల్లప్పుడూ మనం కాపాడుతూ ఉంటే మంచి మార్గం వైపు తీసుకెళ్తూ ఉంటాయి. కాబట్టి ఆ ఆత్మ యొక్క స్మరణ అనేది, ఆ పరమాత్మ యొక్క స్మరణ మనలో నిరంతరంగా ఉండాలి. నిరంతరంగా ఉన్నప్పుడు నేను ఎల్లప్పుడూ ముందుకు తీసుకెళ్తుంటాడు. ఆ పరమాత్మను కష్టంలో వచ్చినప్పుడు మాత్రమే స్మరించడం కాదు, నిరంతరంగా స్మరిస్తూ ఉండాలి. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, ఒక రథం తీసుకున్నాం చేయాలని చెప్పి, నిరంతరంగా మనం ఏ పని చేసినా ఆ పరమాత్మ యొక్క స్థితి కలగాలి. ఏదో ధ్యాన స్థితి ఇంకా పెంచుకోవాలి, ఏదో నాకు సరిగ్గా జరగలేదు ఇంకా పెంచుకుంటాను, నిరంతరం దానికి సంబంధించిన విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి, ధ్యానానికి సంబంధించిన విషయాన్ని ఆలోచిస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల, అలా నిరంతరంగా అభ్యాసం చేయడం వల్ల మనకు ఒక స్థితి కలుగుతుంది. ఆ స్థితి కలగడం వల్ల ప్రశాంత వాహిత అనేది వస్తుంది. అంటే నిరంతరంగా శాంతియుక్తమైనటువంటి మనసుకు కలుగుతుంది. అలా కలగడం వలన మన ధ్యాన స్థితిలోకి వెళ్ళాలనే చిత్తవృత్తిని తెలుసుకొని మన మనసును సంప్రజాత సమాధి వైపు తీసుకెళ్లవచ్చు. కాబట్టి ఈ అభ్యాసం ఎలా చేయాలంటే, ముందు చిత్తవృత్తిని ఎలా నిరోధించాలి అంటే, అభ్యాసం వైరాగ్యం ద్వారా తన నిరోధ అని చెప్పాడు. అభ్యాసం చేత, వైరాగ్యం చేత నిరోధించుకోవచ్చు. కానీ అందులో అభ్యాసం అంటే ఏమిటి అన్నప్పుడు మహర్షి పతంజలి ఏం చెప్పాడంటే, తత్ర స్థితం యత్నో అభ్యాస, అక్కడ స్థిరంగా ఉండి నిలబడి ప్రయత్నం చేయడం వలన, అభ్యాసం చేయడం వలన అది మనకు సిద్ధిస్తుంది. దాన్ని నిరోధించుకోవచ్చు, చిత్తవృత్తిని నిరోధించుకోవచ్చు అని చెప్పాం. కానీ ఆ అభ్యాసం ఎంతవరకు చేయాలి అంటే దానికి సమాధానంగా సతు దీర్ఘకాల నైరంతర్య సత్కార సేవితో దృఢభూమి అని చెప్పాము. దీర్ఘకాలంగా నిరంతరంగా సత్కారపూర్వకంగా చేయడం వలన అది దృఢంగా బలపడిపోతుంది, అంటే బలంగా ఉంటుంది అన్నమాట. అలా చేయడం వల్ల మనకు త్వరగా సిద్ధిస్తుంది, చిత్తంలో ఉండే వృత్తులు నిరోధించుకోవచ్చు అని ఇక్కడ మహర్షి పతంజలి చెప్పాడు. దీనికే వ్యాస భాష్యంలో అదే విధంగా చెప్తున్నాం. చూసుకోండి ఒకసారి మళ్ళీ. వ్యాస భాష్యము దీర్ఘకాల సేవితో, దీర్ఘకాలంగా సేవించాలి, ఆచరించాలి. ఇంకా నిరంతరంగా సేవించబడింది. ఇంకా సత్కార సేవిత, అలా చేయడం వలన మనకు దృఢభూమిగా మారిపోతుంది, బలంగా మారిపోతుంది. దానికి ఏం చేయాలి అంటే, పక్కన తపస్సు ద్వారా, అంటే మన ధ్యాన సాధన ద్వారా తపం అనేది చేయాలి. తపం లేకుండా కాదు. తపస్స అంటే తపస్సు ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా, ఇది కూడా ఒక వ్రతం తీసుకోవాలి. మనం సాధన చేసినందున కాలం మనం ఈ వ్రతాన్ని పాటించాలి. ఎందుకంటే సీమిత కాలం చేసుకుంటాం, కొంత ఒక స్థితి కలిగేంత వరకు బ్రహ్మచర్యం ద్వారా, ఇవన్నీ కూడా మనకు సహాయంగా ఉంటాయి. ఇంకా విద్య ద్వారా, విద్య అంటే నిరంతరము ఆధ్యాత్మిక సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేస్తుండాలి, స్వాధ్యాయం చేసుకుంటుండాలి. స్వస్య అధ్యాయ స్వాధ్యాయ అంటే అంటే నా గురించి తన గురించి తాను తెలుసుకోవడం కోసం అధ్యాయం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఇలా చదవడం వల్ల మనకు మనసుకి
ప్రశాంతత కలుగుతుంది అన్నమాట. ఇలాంటి స్థితిని పొందాలి అంటే ఇటువంటి విషయాలు చదవటం వల్ల, అంటే ఇది ఎట్లా సంభవం అవుతుంది? విద్యా ద్వారా అవుతుంది, స్వాధ్యాయం వల్ల సంభవం అవుతుంది అన్నమాట. మనసుకు చిత్తంలో ఉండేటువంటి స్థితులను కొంతవరకు ఆలోచనను విచారాలను నిలబెట్టాలి అంటే ఈ స్వాధ్యాయం ఎక్కువగా ఉపయోగపడుతుంది. మహాపురుషుల యొక్క జీవన చరిత్రలు కానీ, ఇంకా రామాయణ మహాభారతం చాలా విషయాలు ఉన్నాయండి. భగవద్గీత అనేది అన్నిటికీ సారాంశం. దాంట్లో ఉండే విషయాలను మీద కేంద్రీకరించినా కూడా చాలా విషయాలు మీకు తెలుస్తూ ఉంటాయి. వీటిని అట్లా ఆధ్యాత్మిక సంబంధించిన ఉపనిషత్తులు కానీ, చాణక్య నీతి కానీ, వైరాగ్యాన్ని ఇచ్చేటువంటి పుస్తకం, వైరాగ్య చాలా విషయాలు పుస్తకాలు ఉన్నాయి. దానికి సంబంధించిన వేదానుకూలమైనటువంటి ఆధ్యాత్మికను పెంపొందించేటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అధ్యయనం చేస్తూ ఉండాలి. అందుకే విద్య ద్వారా శ్రద్ధయ, ఇంకా చదువుతున్నామంటే శ్రద్ధ, ప్రతి చోట శ్రద్ధ అనేది అతి ముఖ్యమైన సాధనము. శ్రద్ధ లేకపోతే ఏ పని చేయలేం. ఇప్పుడు మీరు అందరికి శ్రద్ధ ఉందిగా చదువుకుంటున్నారు, ఆ శ్రద్ధ లేకపోతే ఉపేక్ష ఉంటుంది. శ్రద్ధ లేని చోట ఉపేక్ష వస్తుంది, ఉపేక్ష ఉన్న చోట ఆ కర్మ సరిగా ఉండదు, కర్మ సరిగా లేకపోతే ఆ పని కూడా సరిగా ఉండదు, పని సరిగా లేకపోతే ఫలితం కూడా సరిగా రాదు. కానీ శ్రద్ధ అతి ముఖ్యమైన సాధనము. కానీ శ్రద్ధయ, అందుకే తపస్సు ద్వారా, బ్రహ్మచర్యం ద్వారా, విద్య ద్వారా అంటే స్వాధ్యాయం ద్వారా, శ్రద్ధయ ఇంకా శ్రద్ధాపూర్వకంగా ఏదో చేస్తామో, శ్రద్ధయ సంపాదిత ఏదో సంపాదించామో ఇవన్నీ చేయడం వల్ల సత్కారవాన్ దృఢభూమి భవతి, అలా చేయడం వల్ల పెంపొందించుకోవడం వల్ల, సంపాదించడం వల్ల మనకు దృఢభూమి అనేది ఏర్పడుతుంది. మనం ఏదైతే పనిలో లీనమయ్యామో ఆ పని త్వరగా సిద్ధిస్తుంది. మనం చిత్తంలో ఉండేటువంటి వ్యక్తులు నిరోధించుకోవచ్చు, అది బలంగా ఏర్పడుతుంది. కాబట్టి ఇది నిరంతరంగా చేస్తూ ఉంటే, మనకు స్పష్టంగా చెప్పింది మనం మొదలు పెట్టాం, ఇది నిరంతరంగా చేస్తూ ఉండి అలా చేయడం వల్ల ఏమవుతుంది? పక్కన ఇచ్చాడు, వ్యుత్థాన సంస్కారేణ ద్రాగ్ ఇత్యేవ అనభిభూత విషయ ఇత్యర్థ. ఇలా నువ్వు ప్రతిరోజు నిరంతరంగా దీర్ఘకాలంగా సత్కారంగా చేయడం వల్ల ఏమవుతుందంటే, నువ్వు వ్యుత్థాన అవస్థలు ధ్యాన స్థితి నుంచి లేచిన తర్వాత కూడా నీ సంస్కారం, నీ సాత్విక గుణం ఎల్లప్పుడూ నిరంతరంగా నీతోనే ఉంటుంది. అది త్వరగా అభిభూతం కావు, అంటే అవి దాన్ని అణిచివేసే విధంగా ఉండవు మన వృత్తులు, మన ఆలోచనలు. అదే విధంగా కంటిన్యూ కొనసాగుతూ ఉంటుంది. ఇప్పుడు అందుకే ప్రాతः సాయం సంధ్య చేసుకోవాలనుకుంటాం. ఇప్పుడు ప్రాతకాలం చేసిన సంధ్య అనేది సాయంకాలం వరకు మన వృత్తులను ఒక సక్రమ మార్గంలో ఉంచుతుంది, ధర్మ మార్గంలో ఉంచుతుంది. మన ఆలోచనను బుద్ధి వైపు అంటే జ్ఞానం వైపు మొదలుతుంది. అదే సాయంత్రం చేసినటువంటి స్థితి, సాయంకాలం చేసిన సంధ్యావందనం అనేది బ్రహ్మ సాధన అనేది ఎలా ఉంటుందంటే, అది రాత్రి అంతా మనలో ఎటువంటి విచారాలు రాకుండా అది ఉదయం వరకు మనం కాపాడుకుంటూ వస్తుంది. ఇప్పుడు పాపం చేయడానికి ఏ క్షణమే కావచ్చు, ఎప్పుడేం చేయొచ్చు. కాబట్టి అందుకే ఉదయం కాలం చేసిన సంధ్యావందనం అనేది సాయంకాలం వరకు మన విచారణను సాత్వికంగా ధర్మ మార్గంలో నడుపుతుంది. అదే సాయంకాలం చేసినటువంటి స్థితిని ఉదయం వరకు మనకు ధర్మం వైపు ఆలోచన ప్రేరేపిస్తూ ఉంటుంది. కాబట్టి అది నిరంతరం చేయడం వల్ల అది సాధ్యం అవుతుంది. ఇది ఒక మనసుకు శుద్ధి అండి. మనం ఇంట్లో ప్రతి నిత్యం శరీరానికి శుద్ధి ఏ విధంగా అయితే చేస్తామో, ఇంటికి ఏ విధంగా అయితే శుద్ధి చేస్తామో, ఈ మనసును శుద్ధి చేయాలి అంటే, మనసును శుభ్రం చేసుకోవాలంటే ఈ నిరంతర సాధన కొనసాగుతూ ఉండాలి. ఈ నిరంతర సాధన కొనసాగుతూ ఉన్నప్పుడే ఈ మానసిక శుద్ధి కలుగుతుంది. మనసుని శుద్ధి చేసుకోవాలంటే మనం చెప్పాం కదా, శారీరక శుద్ధి, ఇంటి శుద్ధి ఏ విధంగా చేస్తామో అలాగా శరీరానికి శుద్ధి ఈ స్వాధ్యాయం ద్వారా, ఈ తపస్సు ద్వారా, ఈ బ్రహ్మచర్యం ద్వారా, ఇలా నిరంతరంగా ధ్యానం చేయడం ద్వారా మనకు శుద్ధి కలుగుతుంది. ఆహారం, శరీరానికి భోజనం ఏ విధంగా మనము భోజనం చేయడం వల్ల శరీరానికి పుష్టి ఏ విధంగా అవుతుందో, అలాగా ఈ మనసుకు పుష్టి ఏంటంటే ఈ స్వాధ్యాయం, అధ్యయనము, ఈ తపస్య చేయడం ద్వారా, ధ్యానం చేయడం ద్వారా, మెడిటేషన్ చేయడం ద్వారా మనకు మనసుకు పుష్టి కలుగుతుంది, చిత్తానికి పుష్టి కలుగుతుంది. చిత్తం పుష్టిగా బలంగా ఉన్నప్పుడే మనం చిత్తంలో ఉండే వృత్తుల్ని ఎదుర్కొనే సామర్థ్యం కలుగుతుంది. ఎందుకంటే చిత్తంలో ఒక జడ వస్తువు, దాన్ని ప్రేరేపించిన ఆత్మ, జీవాత్మ. ఇలా మనం ప్రయత్నం చేయడం వల్ల, స్వాధ్యాయం చేయడం ఆత్మకు నిర్మలత్వం వస్తుంది. నిర్మలత్వం వచ్చినప్పుడు మంచినే సేకరిస్తుంది, మంచినే గ్రహిస్తుంది, అదే విధంగా చిత్తాన్ని ప్రేరేపిస్తుంది. కాబట్టి ఇలాగా మనం ప్రతిరోజు నిత్యం శ్రద్ధాపూర్వకంగా చేయడం వలన వ్యుత్థాన సంస్కారం అంటే లేచిన తర్వాత ఏవైతే సంస్కారాలు ఉన్నాయో, ద్రాగితి అంటే వెంటనే, అనభిభూత విషయ ఇత్యర్థ, అవి వెంటనే అభిభూతం కావు, అణిచివేయబడు, ఆ స్థితి అలాగే ఉంటుంది. ఇప్పుడు చెప్పాం కదా, ప్రాతకాల సంధ్యావందనం చేయడం వలన సాయంత్రం స్థితి అలాగే ఉంటుంది. నీకు చిత్తంలో వృత్తులను ఏ రకమైనటువంటి అధర్మ మార్గం వైపు తీసుకెళ్ళవు. కాబట్టి అవి అంత త్వరగా అణిచివేయబడవు. ఇది ఆ స్థితిని కలిగిస్తుంది. వ్యుత్థాన సంస్కారం కూడా మన స్థితి సాత్వికంగానే ఉంటుంది, ధర్మం వైపే ఉంటుంది, జ్ఞానం వైపే ఉంటుంది, ఐశ్వర్యం వైపు ఉంటుంది. అన్ని నీకు ఏవి కావాలో అవన్నీ సిద్ధిస్తాయి. దాన్ని అధర్మ మార్గంలో, అన్యాయ మార్గంలో సంపాదించాలని అవసరం లేదు. ధర్మ మార్గంలో ఉంటూ ఎంతో సుఖాన్ని, ఆనందాన్ని పొందవచ్చు. సంసారంలో సుఖాన్ని పొందడం కోసం భగవంతుడు ప్రసాదించాడు.
భోగాపవర్గార్థం ఇదం దృశ్యం. ఈ దృశ్య జగత్తంతా బ్రహ్మాండం ఏదైతే కనిపిస్తుందో భోగాన్ని అనుభవించడం కోసము అపవర్గం అంటే ముక్తి కోసం ఇచ్చాడు. నీకు ఎంతకాలం పూర్తిగా ఇచ్చేస్తాడు, కానీ ధర్మ మార్గంలో నేను చెప్పిన విధంగా చెయ్యి, నీకు అన్ని సుఖాలు వస్తాయి. నీకు ఏది లోటు లేకుండా అన్ని నీకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తాను. కానీ ఒక ధర్మం వైపు, ఎందుకంటే సుఖస్య మూలం ధర్మ. సుఖం కావాలి అంటే అది ధర్మం ద్వారానే సాధ్యం అవుతుంది. ధర్మం లేకుండా సుఖాన్ని పొందాలని చేయకుండా సుఖం పొందాలని సాధ్యం కాదు. మీకు అలా అనిపించవచ్చు, నేను సుఖాన్ని పొందుతున్న అన్యాయం అధర్మం ద్వారా, అది కొంతకాలం వరకే, తర్వాత మూల సహితంగా నాశనం అయిపోతారు ఎవరైనా కానీ. కాబట్టి మనం సుఖాన్ని పొందాలంటే అన్యాయం అధర్మం కాకుండా ధర్మ మార్గంలో మనం పొందవచ్చు. ప్రయత్నం చేస్తూ ఉండాలి, ప్రతి ఒక్కరు చేయవచ్చు. ఇలా చేయడం వలన, అభ్యాసం చేసుకోవడం వలన మనకు మన మనసులో ఉండేటువంటి చిత్తంలో ఉండేటువంటి వృత్తులను నిరోధించుకోవచ్చు. నిరోధించడం వలన మనకు సంప్రదాయ సమాధి వైపు త్వరగా ముందుకు వెళ్ళవచ్చు. కాబట్టి ఈ రకంగా అభ్యాసం ఎలాంతవరకు చేయాలంటే దీర్ఘకాలంగా నిరంతరంగా సత్కారపూర్వకంగా చేయడం వల్ల అది బలంగా తయారవుతుందని చెప్పి మహర్షి పతంజలి అంటున్నారు. మహర్షి వ్యాస్ కూడా ఇదే విధంగా మనకు చెప్పారు. కాబట్టి విత్తన సంస్కరణ కూడా లేచిన తర్వాత కూడా అవి త్వరగా అణిచివేయబడవు, అదే సంస్కారం ఉంటుంది, బలంగా ఉంటుంది. కాబట్టి ఇలా ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన ధ్యాన సాధన కొనసాగుతుంది, అలాగే నిరంతరంగా దీర్ఘకాలంగా కొనసాగిస్తూ ఉండండి. అతి త్వరలో మీకు దీనివల్ల ఫలితం అనేది మీకు తెలుస్తుంది. చెప్తే సంప్రదాయ సమాధి విషయం తర్వాత వస్తుంది, అది రాకుండా పోదు. ముందు మన జీవన పద్ధతి, జీవన విధానం పూర్తిగా మారిపోతుంది, సుఖమయం అయిపోతుంది, ఆనందమయం అయిపోతుంది. మనమే కాదు, మన కుటుంబ సభ్యులంతా కూడా ఆనందమయం అయిపోతారు. మనలో ఉండే ప్రతి పని కూడా వివేకపూర్వకంగా, జ్ఞానపూర్వకంగా ఉంటుంది, సాత్వికంగా ఉంటుంది. సాత్వికంతో, ప్రశాంత వాహితతో ఆలోచించుకునే చిత్తం ఏదైతే ఉందో అది అన్ని మంచిగా ఆలోచించుకోవాలి, అన్ని మంచిగా చేసుకోగలదు. కాబట్టి ఇలా చేయడం వలన మనసు ప్రశాంతంగా ఉండడం వలన, ప్రశాంతమైనటువంటి చిత్తంలో ఏం చేసినా కూడా అది మనకు వివేకం ద్వారా చేస్తాం కాబట్టి, జ్ఞానపూర్వకంగా చేస్తాం కాబట్టి సుఖాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇలా అందరూ ప్రయత్నం చేస్తూ ఉండండి. మన సాధన నిరంతరం కొనసాగిస్తూ ఉండండి. చెప్పాం కదా, కొన్ని కేవలం సమాధి స్థితిలోనే కాకుండా వ్యవహార కాలంలో కూడా మనం సాధ్యమైనంత ధర్మాన్ని అనుసరించడానికి, సత్యాన్ని అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అలా చేయడం వలన, ఈ నిరంతరంగా అభ్యాసం చేస్తూ ఉండడం వలన మనకు ధ్యాన సాధన అనేది త్వరగా సిద్ధిస్తుంది. చిత్తంలో ఉండే వృత్తిని నిరోధించుకోవచ్చు, సంప్రదాయ సమాధి కలుగుతుంది. అది దృఢంగా బలంగా ఉంచుకోండి. సంకల్పం సాత్వికంగా ఉంటే అన్ని తదనుకూలంగా ప్రయత్నం కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మన సత్య సంకల్పం బలంగా దృఢంగా ఉంటే తదనుకూలం ప్రయత్నం చేస్తూ ఉంటాము. అలాగే చేయాలి కూడా. అస్తు. ఈ రకంగా అందరం ప్రయత్నం చేస్తున్నాం, చేద్దాం కూడా. నెక్స్ట్ ఈ అభ్యాసం అంటే చెప్పుకున్నాము. వైరాగ్యం అంటే తత్ అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ. చిత్తంలో ఉండే వృత్తులను అభ్యాసం ద్వారా, వైరాగ్యం ద్వారా నిరోధిస్తామని చెప్పాం. అభ్యాసం చెప్పుకున్నాం, అక్కడ నిలబడి అభ్యాసం చేయాలి. అభ్యాసం ఎంతవరకు చేయాలంటే దీర్ఘకాలంగా, నిరంతరంగా, సత్కాలంగా చేయాలన్నాం. వైరాగ్యం అంటే ఏమిటి అనేది మనం రేపు చూద్దామండి. వైరాగ్యానికి పరిభాష ఇంకోటి ఇచ్చాడు మహర్షి పతంజలి, అదేంటో రేపు చూద్దాం. మీకు ఇంకొక సందేహాలు ఉంటే మంత్రపాఠం అయిపోతుందా చూద్దామండి. అస్తు. మంత్రపాఠ. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి.